ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో స్టార్ట్ చేద్దాం నేను అనుకుంటున్నాను. కొన్ని పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నాకెందుకో మనసు అలా 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 ఉవ్విలురుతుంది అధ్యక్ష. నేను అలాగే స్టార్ట్ చేస్తాను. సమయం సరిగా 7:45 మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయవాది టోరీలో టాలీవుడ్ టాకేస్. ఇక్కడ అవేన్ గాడు కొంచెం ప్రదీప్ స్టైల్లో చెప్పాలంటే మావాడు రజనీకాంత్కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. మామూలు ఫ్యాన్ కాదు, కోసి తీసి నరాలు తీసి మెల్లో వేసుకుంటారు రజనీకాంత్ ఎవరైనా ఏమన్నా అన్నారంటే. ఆ రేంజ్ ఫ్యాన్ అనమాట. బట్టలు ఏంటది తొడ కాదు ఏమంటారు దీన్ని, స్కిన్ తీసేసి చెప్పులు కుట్టించుకుంటానంటారే, ఆ రేంజ్ ఫ్యాన్ అనమాట మావాడు. రజనీకాంత్ని పొర్రపాటున ఎవరైనా ఏమైనా అన్నారంటే దేత్తడి పోచమ్మ గుడి, ఈ స్టైల్లో చెప్పాలంటే. ఇంకా మన స్టైల్లో చెప్పాలంటే లవ్ కేకని ఉల్టా ఆరేస్తే ఏమైంది, కేకలో లవ్ మిక్స్ అయ్యి ఓన్లీ కేక మిగులుద్ది అనమాట. ఆ కేక మిగిలిన తర్వాత కనిపించేది ఏంటి అక్కడ, ఓన్లీ అరుపులు పెడబొబ్బులే అనమాట. ఆ రేంజ్ ఫ్యాన్ అనమాట. ఇంత చెప్పాను. ఇంతకీ ప్రదీప్ అంటే నాలాగే ఒక ఆర్జే ఒకప్పుడు. అండ్ ఈరోజు ఐమ్ ప్రౌడ్ టు సే దిస్, ప్రదీప్ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్, ట్రూ ఇన్స్పిరేషన్ టు బికమ్ అన్ ఆర్జే. అండ్ ఈరోజు నన్ను మీరంత ఇష్టపడుతున్నారంటే కారణం కూడా ప్రదీపే. అమ్మ అంటే బిహైండ్ స్క్రీన్ రజనీకాంత్ గారు మాకు కూడా ఆర్జే అనుకో, ఫ్యాన్ అనుకో. రజనీకాంత్ గారికి మేము ఫ్యాన్స్. సో అలాగే మా ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అంతా కలిసి ఆర్జేలు అయ్యమన్నమాట. అండ్ ఒక ప్రౌడ్ న్యూస్ ఏంటంటే, ఒక ఆర్జే టీవీ యాంకర్గా మాట్లాడితే రాజ్యాలు ఎలా ఏలొచ్చో చూపెడుతున్నటువంటి ద వన్ అండ్ ఓన్లీ మా మెయిల్ ఆర్జే మా ప్రదీప్. అమ్మ ప్రదీప్ని ఇంతగా పోగొడచ్చా? ఇంకా చాలా ఇప్పటికి నేను ఇచ్చిన స్క్రిప్ట్ పక్కగా చదివావు, ఎగ్జాక్ట్గా ఎలా చెప్పమన్నాను అలాగే చెప్పావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి సీనియర్స్ మేము జూనియర్స్ ఫాలో అవుతున్నాం బాగా. అదేం లేదు ఇందులో సీనియర్ జూనియర్ ఏముంది. సో అవేన్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. నిజంగా చెప్పాలంటే నువ్వు నన్ను అడుగుతావు కదా, ఎందుకంటే తేడాగా ఉంది. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను మాట్లాడేస్తాను. అసలు విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ కూర్చుని సౌండ్ వచ్చింది, నువ్వు ఇక్కడ కూర్చుని ఎంతో మంది తెలుగు వాళ్ళకి నిజం చెప్పాలంటే, ఓవర్సీస్లో ఉన్న వాళ్ళకి తెలుగు భాష తెలుగు సౌండ్ అంటే దాన్ని ఏమంటారు మన తెలుగులో, మొహం వాచిపోయి ఉన్నారంటారు ఇక్కడ వాళ్ళు. అంటే ఆ సౌండ్ వినపడగానే తెలుగు వాళ్ళు తెలుగు సౌండ్ అంటారు కదా. అలా నిజంగా, ఎందుకంటే నాకు రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ మనకంటే పక్కగా ఫాలో అయ్యే వెబ్సైట్స్ వాళ్ళే ఫాలో అవుతారు. మనకంటే ఇలాంటి లైవ్ షోస్ కానీ ఎవరైనా ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు నువ్వు ఫస్ట్లీ ఫాలో అయ్యేది వాళ్ళు. అండ్ అలాంటి వాళ్ళని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు అంటే నాకంటే పెద్ద జాబ్ చేస్తున్నావు నువ్వు. వండర్ఫుల్, సూపర్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చూస్తుంటే జెలస్ గా ఉంది ప్రదీప్, మామూలుగా లేదు అసలు. ఎక్కడికి వెళ్ళినా సరే లేడీ ఫ్యాన్స్, అమ్మా ఇలా బుక్కులు ఇంత బుక్కులు ఓ పెన్ను పడేసుకొని ప్రదీప్ మీద పడిపోతా ఉంటారు. అధ్యక్ష దేవా, గడిసరత్తా సొగసరి కోళ్ళు ఈ కెరీర్ ని టర్న్ చేసినటువంటి టీవీ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షో అది చేసినట్లు. అండ్ టీవీ రేటింగ్స్ ని ఒక మేల్ యాంకర్, టీవీ రేటింగ్స్ నార్మల్గా ఒక మేల్ యాంకర్ అంటే దాదాపు పట్టించుకోరు అసలు. అలాంటిది లేడీస్ ఫ్యాన్స్ నా సార్ టీవీ రేటింగ్లో టాప్, ద బెస్ట్ గేమ్ షో అన్నట్టుగా వెళ్ళిపోయింది. అంటే బేసికలీ చెప్పాలంటే ఆ షో ఫస్ట్లీ నేను ఆప్ట్ చేసుకున్నప్పుడు నేను చాలా భయపడ్డా యాక్చువల్లీ. ఎందుకంటే 50 లేడీస్ మధ్యలో ఓన్లీ మేల్ అక్కడ నుంచుని హోస్ట్ చేయాలి అన్నారు. అండ్ ఆ సెగ్మెంట్, నాకు ఇచ్చిన సెగ్మెంట్ కూడా ఎలాంటిదంటే, సేమ్ బ్యాండ్ విత్లో అంటే సేమ్ టైంలో డిఫరెంట్ ఛానల్స్లో వన్ ఆఫ్ ది లెజెండరీ యాంకర్స్ హోస్ట్ చేస్తున్నారు మిగతా షోస్. అటు సుమ గారు, ఝాన్సీ గారు, అందరూ, రోజా గారు, ఇలా వీళ్ళందరూ చేస్తున్నప్పుడు ఆ స్లాట్లో యాజ్ ఎ ఫ్రెషర్ ఒక వచ్చి ఆ లేడీస్తో చేయాలంటే ఫస్ట్ భయపడ్డాను నేను. అండ్ మోరోవర్ లేడీస్ షో, అది కూడా ఆఫ్టర్నూన్, ఇరుక్కుపోతామేమో, ఇంకెవరు మనల్ని పట్టించుకోరేమో, భయం వేసింది నాకు. అంటే అనకూడదు కానీ ఆ వంకాయ కూర వండుకోవడం, బెండకాయ కూర వండుకోవడం, ఇలా ఏదో అయిపోద్దేమో ఆఖరికి నా బతుకు ఇంకా లాస్ట్కి అనుకున్నాను నేను. ఎందుకంటే మంచి హోప్స్తో వచ్చాను. సో ఆ టైంలో అలా జరగడంతో అది వెళ్ళడం ఫస్ట్లీ ఏమనుకున్నానంటే, నాకు నచ్చింది ఈ సౌండ్, నాకు బాగా నచ్చింది. ఈ సౌండ్ కూడా నాకు నచ్చింది, ఎందుకంటే దూరం దాకా వినపడాలి కదా, అందుకని గట్టిగా వస్తుంది ఈ సౌండ్. సో అలాంటి ఒక లేడీస్ షోని హోస్ట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళు నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఛానల్. అండ్ ద సేమ్ వే అది తీసుకున్నప్పటి నుంచి నేను డిసైడ్ ఏంటంటే, చాలా టీవీ షోలు చూశాను, ఇలా చేయకూడదేమో, ఇంకోలా చేస్తుంటే బాగుండేది అనిపించినని నేను చేసుకున్నాను నా షోలో. అదేంటో వర్కౌట్ అయ్యాయి, బాగా వర్కౌట్ అయ్యాయి. అదేంటో లేడీస్ దగ్గర ఎక్కువ వర్కౌట్ అయ్యాయి. అక్కడే కావాల్సింది కూడా. కాలర్ ఉన్నారు మనతో పాటు. హలో మాట్లాడరా? హలో మీరేనా? వాళ్ళు రేడియో సౌండ్ తగ్గించుకొని కాల్ చేయాలమ్మా. హలో
తగ్గించేసాం అవిన్ బాబు. ఓ వీణా గారు, అయ్యో బాబు ఎలా గుర్తుపట్టేశావు? అవి అంతే, అవి అలాగే గుర్తుండిపోతాయి. అండ్ గుర్తుపట్టడం కాదు అసలు, మా సీనియర్ గుర్తుపట్టాలి. చూద్దాం ఎంత గుర్తుపడతాడో. మీ కాలేజే బీటెక్. అవును ప్రదీప్ గారు, నమస్తే అండి. నమస్తే నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వద్దులేండి, కాలేజ్ లో బాగానే ర్యాగింగ్ చేశారు కానీ ఇప్పుడు అండి అంటే నేను ర్యాగింగ్ చేశానా? మీరే. మన కాలేజ్ చరిత్రలో ప్రదీప్ ర్యాగింగ్ చేశా అంటే నేనే అసలు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్, నన్ను నేనే అందరిని కాపాడేవాడిని, నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేశానా? కదా, లేడీస్ మధ్యలో బాయ్స్ వచ్చారు కదా, అదే వీళ్ళకి సీక్రెట్ రివీల్ చేసేస్తున్నారు ఆయన. సో చెప్పండి, మీరు ఏ బ్రాంచ్ లో చేశారు? ఈఐ. ఓకే ఓకే ఓకే. మాధురి అప్పుడప్పుడు అలా యాంకరింగ్ చేస్తూ ఉండేది. అవును, వండర్ఫుల్. వీణా గారు ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నారు మీరు? నేను సింగపూర్ లో ఉన్నాను. గుర్తుపట్టలేదని నిజంగా చెప్పేచ్చు కదా. అలా ఎలా చెప్తారు? ఇప్పుడు డైరెక్ట్ గా అలానే చెప్తారు. ఇప్పుడు మీరు సింగపూర్ నుంచి కాల్ చేసినప్పుడు వీణా గారు మీరా అర్రే రే అనాలి, కానీ నేను మీరు అంటే బాగోదు కదా. చూడండి, సీనియర్ అయ్యి ఉండి, చిచి మీరు జూనియర్ అయ్యి ఉండి నా కోసం అంత దూరం నుంచి కాల్ చేశారంటే ఐఎమ్ సో హ్యాపీ అండి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కనీసం ఫేస్బుక్ లో ఉన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా అలా ఉన్నారు. అది ఇప్పుడు ఒక జల సముద్రంలా తయారైంది, అది లేటెస్ట్ నీలం తయారైందండి నా ఫేస్బుక్. అది ఫేస్బుక్ కూడా తిడుతున్నాడండి, మెయిల్ పంపిస్తున్నాడు నాకు, ఇంకెవ్వండైనా యాడ్ చేసుకున్నా అంటే మొత్తం అకౌంట్ తీసేస్తా అంటున్నాడండి. అందుకని ఏం చేయలేకపోతున్నాను దాన్ని, అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ప్రదీప్ సార్ గారు, మీరు అప్పుడప్పుడు జూనియర్లు, సబ్ జూనియర్లు ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అయ్యో తప్పకుండా, ఇంకిప్పటి నుంచి మీరైతే గ్యారంటీ గుర్తుపెట్టారు, ఎందుకంటే ఇంత రెస్పెక్ట్ఫుల్ గా తిట్టారు కాబట్టి నాకు మీరు గ్యారంటీ గుర్తుంటారు. అండ్ సింగపూర్ లో కూడా మా టార్చర్ వస్తుందండి మీకు? టార్చర్ వస్తుందా? వస్తుందండి, రాకపోయినా కూడా మేము తెచ్చుకుంటాం కదా. సో స్వీట్. ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని మాకు తెలీదు. సో ఇంకా చెప్పండి, ఇంకా ఏ మూవీస్ లో చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు కరెంట్లీ అయితే జులై ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఏది ఒప్పుకోలేదు. టీవీ ప్రాజెక్ట్స్ కాసేపు వచ్చి బాధ పెట్టేశారు మీరు ఫ్యాన్స్. అది అంటే నేను అది చేయాలని నేను చేయలేదండి యాక్చువల్లీ. బన్నీ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, సో బన్నీ అంటే చాలా ఇష్టము. అండ్ అలాగే త్రివిక్రమ్ గారు మా గురువు గారు. సో ఆయన సినిమా అనేటప్పటికి ఐ గాట్ ఏ కాల్ అండ్ ఐ సెడ్ సార్ 1 డే అయినా పర్లేదు, 2 డే అయినా పర్లేదు బన్నీ కోసం. త్రివిక్రమ్ గారి దగ్గర ఈ సెటర్లు వేయడం నేర్చుకున్నారా? అవి చూస్తూనే పెరిగాం కాబట్టి గ్యారెంటీ వచ్చేస్తుందండి. ఒకటి ఇక్కడ క్లియర్ గా చెప్పాలి అధ్యక్ష, ప్రదీప్ కి నాకు ఆల్మోస్ట్ 4.5 years రిలేషన్ లో ప్రదీప్ నాకు అసోసియేట్ అయింది 1 year. మధ్యలో గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ రోజు కలిసాడు. మేము మధ్యలో ఫోన్లో మాట్లాడుకుంటున్నా ఉన్నాం కానీ అంత ఎక్కువ కాదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4 years బ్యాకే బై బర్త్ ఉంది, అది బ్లడ్ లోనే. అదే ప్రదీప్ ని చూసే త్రివిక్రమ్ గారు నేర్చుకున్నారు. నువ్వు పని చేయవే, నేర్చుకో ఫస్ట్. ఎవరి దగ్గర? నీ దగ్గర? ప్రదీప్ దగ్గర. ఆల్రెడీ సగం అలాగే ఉంటుందని తిడతారు నన్ను, ఇంక పూర్తిగా నేర్చుకున్నాను అనుకోండి. ఎందుకు ఎవిన్ స్టైల్, ఎవిన్ది ప్రదీప్ స్టైల్. ఓకే ఓకే ఓకే, మీరేం కొట్టుకోవద్దు, నో ప్రాబ్లం, అలాంటిది ఏం లేదు. సో ఇప్పుడు ఏం లేదు, ఆయన స్టైల్ అయింది, నా స్టైల్ నాది అంతే. యూనో ఇట్స్ ఎస్, వంకాయ కూర ఆలుగడ్డ కూర అంతే, ఏది తిన్న టేస్ట్ ఉంటుంది. ఆలుగడ్డ వంకాయ చాలా బాగుంటది, సాంబార్ వేసుకొని తింటే నా సాగరంగా ఉంటది. మరి అది అధ్యక్ష సెలవు, మరి మీరుంటే మేము ఉంటాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్, మీరు అంత గుర్తుపెట్టుకుని అండ్ ఈ టైంకి కాల్ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ. ఇంక ఇప్పటి నుంచి గుర్తుంచుకుంటా కదా, దట్ ఈస్ మోర్ గ్రేట్ కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్, పర్వాలేదు. నేను జూనియర్ ని కూడా కాదు, సబ్ జూనియర్ ని, అది డైరెక్ట్ జూనియర్ ని కూడా కాదు. అంటే సార్ నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆవిడ జాయిన్ అయ్యారు. ఫైనల్ ఇయర్ అంటే నేను నెలకు ఒకసారి వెళ్తాను కాలేజ్ కి, మా ప్రిన్సిపల్ ఫీల్ అవుతారని. ఆ టైంలో కరెక్ట్ గా ఆవిడ కలవాలని గ్యారంటీ లేదు కదా, అందుకని మిస్ అయ్యాను. ఎస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ ఇన్ టచ్. నైస్ టాకింగ్ టు యు ఆల్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు. బై బై. ఇదేనా టచ్ అంటే? ఏది? ఇది ఆ టచ్ మాట్లాడి ఆ టచ్ అయితే పర్లేదు. అమ్మా బాగుంది. ఇంకో కాలర్ అంట. yes. హలో
హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ సంతోష్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంకా మాట్లాడుకో, ఇక నేనేం హాయ్ అడగాలి. సంతోష్. హాయ్ ప్రదీప్ గారు. మీ యాంకర్ కెవ్వు కేక్ అన్నమాట. థ్యాంక్ యూ. యాంకరా యాంకరింగ్? యాంకరింగ్ అయ్యో. సో సంతోష్ ఏం చేస్తుంటారు? నేను బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, ఇంకో సంవత్సరం ఉంది అయితే. గోవర్ధన్ లో మీరు షూటింగ్ చేశారు కదా? అవునండి, చేశాను. కాదు, నీకు ఒక విషయం చెప్పనా? యాక్చువల్లీ లైవ్ షో చేస్తున్నప్పుడు ఇందాక సింగపూర్ కాల్ మాట్లాడా. అవును. అయితే ఇప్పుడు సింగపూర్ కాల్ ఏంటంటే మనం మాట్లాడిన 5 నిమిషాలకు వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడిన 5 నిమిషాలు మనకు వస్తుంది. నువ్వు నేను లోకల్ కదా, ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది? 10 పైసా పర్ మినిట్ కదా మన ఇద్దరం కదా. స్కైప్ నుంచి కాల్ చేస్తున్నారు, ఇంకా స్కైప్ నుంచి, అది కూడా ఫ్రీ కదా. నువ్వు కొంచెం ఫాస్ట్ గా మాట్లాడాలి నాతో. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఓకే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేరు. ఇద్దరంటే ఎరగాల నుంచి ఇస్తున్నారు కోరస్. వాళ్ళు కానీ ఈ షో విన్నారు నీకు అయిపోద్ది. నాకు తెలిసి అమ్మాయికి చెప్పుంటాడు, పెట్టి తొందర పెట్టి నా వాయిస్ వినిపిస్తుంది, పెట్టి తొందరగా అని చెప్పుంటాడు. అదే SMS చూసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్తావా? సంతోష్, సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను అడిగా. US వెళ్తావా? ఇక్కడ బానే ఉందిగా. అంటే అట్లా పోయేద్దాం సార్, 2 years ఉండేద్దామని. 2 years నాకు అర్థమైందిలే. అక్కడ ఏం జరుగుతుందో అలా కవర్ అయ్యి అలా కవర్ చేసుకుని వచ్చిన తర్వాత అసలే బీటెక్ తర్వాత ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇంకేంటి, ఎక్కడుంటావు నువ్వు? పేరెంట్స్ తోనా, రూమ్ ఫ్రెండ్స్ తోనా? ఫ్రెండ్స్ తో ఉంటున్నా. గోదావరి అన్నాడు. సూపర్. యూసఫ్ కూడానా? వెనకాలే మీది యూసఫ్ కూడా, మాది కాదు. మీది యూసఫ్ కూడా, మాది యూసఫ్ కూడా. అవునా? సూపర్ సూపర్, వండర్ఫుల్. సో ఇలాగే బాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇలాగే వింటూ ఉండండి. యా, అండ్ అమెరికా వెళ్ళు మాస్టర్ సంతోష్. వెళ్ళు. 2 సంవత్సరాలు బాగా. మీరు మళ్ళీ టోరీకి వస్తే మళ్ళీ కాల్ చేస్తాం అక్కడ నుంచి. నువ్వు US వెళ్ళగానే మళ్ళీ వస్తా. ఓకేనా? ఓకే. సీ యూ సంతోష్. థ్యాంక్ యూ. టేక్ కేర్ సంతోష్ బాయ్. అండ్ వి హావ్ అనదర్ కాలర్. హే అసలు హలో 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 లేడీస్. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రాధాని మాట్లాడుతున్నానండి. మీరు రాధా గారు ఎక్కడి నుంచి అండి? మీరే రాధా గారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఫ్యాన్సా అండి? అసోసియేషన్? మీకు ఫ్యాన్ ని, ప్రదీప్ కి ఫ్యాన్ అండి. టచ్ చేశారు ఈసారి, నిజంగా టచ్ చేశారు. అయ్యి నిజమండి. అయితే పర్లేదండి, ప్రదీప్ గారితో మాట్లాడండి, మనం తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా ప్రశాంతంగా. ఓకే అండి. హాయ్ అండి. హాయ్ అండి. చెప్పండి. మనకు పడందే ఇది ఏంటండి? అండి తొండి. ఇందాక ఏం చెప్పాను, కాల్ ఎత్తగానే ఫస్ట్ హలో హాయ్ అండి అని మెల్లగా అన్నాం అనుకో, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మనం తిట్టదలుచుకుంటే తిడతారు, మెచ్చుకుంటే మెచ్చుకుంటారు. మనం ముందే కంగారు పెట్టేసాం అనుకో. మిమ్మల్ని మెచ్చుకుంటాను. లైవ్ కదండి, అంతే. లైవ్ కాదని నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నా బీటెక్ కంప్లీట్ అయిందండి. ఓకే సూపర్. సో ఇప్పుడు మా టీవీ షోలు అన్ని కవర్ చేసేస్తున్నారా? జీటీలో కన్ఫర్మ్. మీరు సీరియల్ ఎక్కువ చూస్తారా, గేమ్ షోలు ఎక్కువ చూస్తారా? గేమ్ షోలు అన్ని. అవునా? ప్రదీప్ చేసే వరుసగా 4 గేమ్ షోలు చెప్పండి. నేను చూసేది గడిసరత్త సొగసరికోడలండి. ఓకే. నేనే నెంబర్ 1 ఒకటండి. ఓకే. ఇంకేమున్నాయా? ఆవిడ నర్తనశాల డాన్స్ మర్చిపోయి ఉంటారు. ఇంకేమున్నాయండి? నర్తనశాల. ఓకే ఓకే. దమ్ము కూడా మర్చిపోయి ఉంటారు కదా. మా గోల్డ్ దమ్ము ఏమైనా మర్చిపోయారు. ఇంకేమున్నాయండి నావి? ఇంకా నేనేం చూడండి, గడిసరత్త సొగసరికోడలు మాత్రం చూస్తాను. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఫ్యాన్స్ చూడాల్సిందే అది. యాస్, అండ్ మీకోసమే దాన్ని రోజు రోజు ఎంటర్టైనింగ్ గా చేయడం కోసం చక్కగా మహేష్ బాబు కలర్ లో ఉండేవాడిని, నేను ఇప్పుడు వడివేలు గారి కలర్ లోకి వచ్చాను. ఆ ఊర్లన్నీ తిరిగి ఆ ఎండలో చక్కగా. ఎస్, అది అంతగా అన్నిటికంటే ఎక్కువ అండి, అది నిజంగా ఆల్ ఓవర్ ఏపీ అండ్ వరల్డ్ వైడ్ మన తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కాల్స్ చేయడం, మెయిల్స్ చేయడం నిజంగా. అండ్ చూడండి, ఇప్పుడు మీరు ఇంత టైం తీసుకుని ఆ టైంలో మాకు ఫోన్ చేశారు అంటే నిజంగా వీఆర్ సో హ్యాపీ. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రెజెంట్ జాబ్ సర్చింగ్ చేస్తున్నానండి. వెతకండి. వెతికితే దొరకందంటూ ఏది లేదు. ఏది దొరకకపోతే ఏది చేయకండి. ఇప్పుడు జాబ్ వెతికితే రాలేదనుకోండి, ఏది దొరకకపోతే మీ దగ్గరకు వస్తాం. రండి. వెరీ గుడ్, రండి. ఇలా తేడాగా ఆలోచించే వాళ్ళే నాకు కావాలి.
అలా ఆలోచించాం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఓకే, నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే అండి. థ్యాంక్ యూ రాధా గారు. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. దట్ వాజ్ రాధా గారు. బట్ మన నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలాంటి లైవ్ షోలు చేస్తే. నాకు అదే భయం. ఎందుకు భయం? ఎందుకు అంటే మనం నిజంగా మనలో ఉన్న రియాలిటీ మొత్తం బయటకు వచ్చేసి. నీకు టాప్ సీక్రెట్ చెప్పను అసలు. అంటే అది బేసిక్ ఫార్ములా అది యాక్చువల్లీ. నువ్వు ఎంత నిజం చెప్తే అంత కామెడీ అనుకుంటారు ఇక్కడ. నేను అదే చేస్తున్నాను రోజు. నువ్వు నిజం చెప్పేసి, నువ్వేం చెప్పదలుచుకున్నా చెప్పేసి అది కామెడీ అనుకుంటారు వాళ్ళు. రోజు నేను చెప్తాను వీళ్ళందరికీ నేను చాలా బేవర్స్ అండి అంటే, లేదు అవి నువ్వు తోపు అంటారు. అలాగ అర్థం కాదు. అలా వచ్చావా నిజం అంటే? ఇది మాత్రం నిజం అండి. మనం ఎప్పుడు నిజాలు మాడుతున్నాం అంటే వాళ్ళకి అర్థం కాదనమాట. అది చూడు, పిల్లికి ఎలక సాక్షి నేను చెప్తున్నాను అది నిజం అని. సో ప్రదీప్ చెప్తాను చాలా మన డాన్సులు అయ్యి బాబో భలే ఉంటుందండి ఆ షో. అది యాక్చువల్లీ టీవీ స్టార్స్ అందరూ, బుల్లితెర సూపర్ స్టార్స్ అందరూ, వాళ్ళందరూ ఒక 13 జోడీస్ కింద అయ్యి దాన్ని ఇట్స్ డాన్స్ ఫార్మేషన్ చేసి, అండ్ సూపర్ కాన్సెప్ట్ అది యాక్చువల్లీ. అండ్ నాకు ఇలాంటి డాన్స్ షోస్ చేసినప్పుడు బేసిక్ బెనిఫిట్ ఏంటి అంటే, ఐ టెన్ టు మీట్ బిగ్ స్టార్స్. అండ్ జడ్జెస్ కింద వచ్చారు సిమ్రన్ గారు అండ్ అలాగే సినీ ప్రకాష్ గారు, భానుప్రియ గారు. ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. హలో హలో, హాయ్ అమీన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను లక్ష్మి ఫ్రమ్ అట్లాంటా. లక్ష్మి ఫ్రమ్ అట్లాంటా. యా. ఓ, చల్లగా ఉందా అండి అక్కడ? చల్లగా అంటే టుడే జస్ట్ రైనింగ్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా వస్తుంది. మైక్ కొంచెం దూరంగా అలా పెట్టేసి మాతో మాడితే మేము ఆనందిస్తాం అనమాట. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు మాట్లాడింది చైనీస్, జపనీస్ లాగా అనిపిస్తుంది మాకు ఇక్కడ. అలానా? కొంచెం దూరంగా మైక్ కొంచెం దూరంగా పెట్టి హలో 1 2 3 4 అనండి. 1 2 3 4 యాక్చువల్లీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో. ఓకే, చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. మేము అందులోంచి పట్టుకుంటాం. సో ఏం చేస్తుంటారు మీరు? నేను డాక్టర్ని. డాక్టర్ ఏంటా? డాక్టర్ కదా? డాక్టర్ కాదు. సో నా డే ఆఫ్ నేను ఇప్పుడే స్టోరీ ఆన్ చేశాను. ప్రదీప్ గురించి వినగానే సరే, నేను అసలు ఇప్పుడు స్టోరీ కాల్ చేయలేదు, కాల్ చేద్దాము. ఐఎమ్ సో హ్యాపీ. నా గొంతు వినగానే కాల్ చేయాలనిపించి కాల్ చేశారు కదా? పొద్దున్న నిద్ర లేవగానే కాల్ చేస్తారు, అది మర్చిపోయారు అసలు. మీకు ఎంత అయిందండి టైం ఇప్పుడు అక్కడ? అంతేనా? ఓకే. సో ఎలా ఉందండి, హౌస్ లైఫ్ దేర్? అంటే సినిమా ఉంచుడు మనోజ్ది బిందాస్ ఆ టైప్ ఉందంట. ఆవిడ అదే చెప్పారు. సో ఇప్పుడు మీకు హెవీ షెడ్యూల్స్ ఉంటాయి, డాక్టర్ కదా, చదువుతున్నారా, పూర్తి అయిపోయిందా, ట్రీట్మెంట్ చేస్తున్నారా? ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఏదో ఇలా ప్రదీప్ అలా వాళ్ళు వస్తుంటే అప్పుడప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చేసి తక్కువ మాట్లాడమని చెప్తూ ఉంటాం. అంటే 4 దారాలు 2 మందు బిల్లలు అనమాట, అలా సాగిస్తున్నారు. అండ్ నిజంగా లేదు ప్రదీప్, నేను ఇది చెప్దామని చేశాను. ఎందుకంటే ఒక వీక్ మాకు మొత్తం ఆఫ్ వీక్ ఉంటే నేను మీ షో గడిసరి అత్త సంవత్సరం కూడా సంథింగ్ ఫన్నీ ఉందని నేను మా డాక్టర్తో కూర్చొని చూశాను. అందులో వాళ్ళు అక్కడ ఆ ఊర్లో ఐ థింక్ దే గిఫ్టెడ్ ఏ షర్ట్ ఫర్ యూ. అప్పుడు మీరు నాకు షర్ట్ వచ్చిందో అనుకుంటూ మీరు ఒక ఫన్నీగా చేశారనమాట. మా డాక్టర్ అసలు రోజు ఇంకా అసలు అమ్మ ప్రదీప్ అంకుల్ నాకు షర్ట్ వచ్చిందో అన్నాడని అది ఎంత ఫన్నీగా మాట్లాడుతుందంటే నాకు అసలు ఓహో ప్రదీప్ నువ్వు ఈ ఇక్కడ పిల్లలకి తెలుగు రాకపోయినా బాగా తెలుగులో మాట్లాడేస్తున్నారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఎప్పుడు వీకెండ్లో వాళ్ళ పిల్లలతో షో చూస్తారంట, ఇది చూడగానే భలే ఆనందపడతారంట, వాళ్ళ పిల్లలు తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని మరి వింటున్నారంట, అర్థం చేసుకుంటారంట. తప్పకుండా ఎప్పటికైనా నేను మీ స్టేట్ వస్తాను, అక్కడికి వచ్చి అక్కడ అత్తాకోడల గేమ్ షో చేస్తాను, అందులో మీరు కూడా కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. అది సడన్ గా గుర్తొచ్చింది. అసలు నేను ఇప్పుడు కాల్ చేయలేదు. అవునవును. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ మా కాల్ చేసినందుకు. ఇంకో కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో అమ్మా,
హలో నమస్కారం సార్. నమస్కారం సార్. ఎవరు మాట్లాడుతున్నారు సార్? నా పేరు రాజేంద్ర అండి, నేను సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. ఓ గుడ్ ఈవినింగ్ సార్. అండి. రాజేంద్ర గారు బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. ఏం చేస్తుంటారు మీరు? మంచి, నేను ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ చేస్తాను, అంటే డ్రాఫ్ట్ మెయిన్ వర్క్ అనమాట. ఓకే ఓకే. సో ఆయన అదే చేస్తారు. యా సో సార్ చెప్పండి ఏంటి విశేషాలు? యా చాలా థ్యాంక్ యూ అండి మాకు కాల్ కలిసినందుకు. అండ్ ఈ మా చిన్న అబ్బాయి ఉన్నాడు, ఓకే, ఆయన గురించి తెలుసుకోవాలని. చెప్పండి సార్. ఇది మీరు జాతకం అనుకుంటున్నా, ఇది ఏంటది రేపటి షో అనుకుంటున్నారా? ఈరోజు నాగరాజు గారు రేపు వస్తారండి. ఈరోజు వచ్చింది మా ప్రదీప్ గారు. చెప్పండి సార్, పర్లేదు, నేను కూడా చెప్తాను. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్? నేను అదే షో అనుకొని కాల్ చేశాను అనమాట. అంటే ఇప్పుడున్న షో ఏంటో నాకు తెలియదు. సారీ. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే అదే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 12 జూన్ 2004. 2004 అంటే బాబుకి ఇప్పుడు 2004 అంటే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. అండ్ నవంబర్ 12 అంటే ఇంకో 6 రోజుల్లో ఉంది. కాదు సార్, 12 జూన్ 12/11 జూన్ అయిపోయింది అనమాట. జూన్. ఓకే, సూపర్ అండి. అబ్బాయి ఇప్పుడు 8 సంవత్సరాలు అండి అబ్బాయికి? అవునండి. అవునా, 8 సంవత్సరాలు. సో అబ్బాయి 8:20 PM అండి. మామూలు సార్ అది యాక్చువల్లీ ఏంటంటే అబ్బాయి ఇప్పుడు స్కూల్లో వెళ్తున్నాడు కదండి, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా మంచి పొజిషన్లో ఉంటాడు. దానికి మీరే హెల్ప్ చేయాలి. యాక్చువల్లీ మీ సపోర్ట్తోనే అవుతాడు అబ్బాయి. సో అబ్బాయి ఏం అవుదాం అనుకుంటున్నాడో అది మాత్రం కంపల్సరీ అవ్వనివ్వండి. ఓకే. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చాలా మంచి అబ్బాయి అండి, జాతకం చాలా బాగుంది అబ్బాయిది. ఓకే సార్, మీ పేరేమన్నారు? రాజేంద్ర గారు, రేపు కూడా ఒకసారి కాల్ చేయండి. నేను ఈ లోపల చూసి రేపు మీకు మళ్ళీ ఇన్ డీటెయిల్ చెప్పగలను. చాలా చాలా థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీ ప్రోగ్రామ్ ఇవాళ ఏంటి అనేది నేను వినలేదు, జస్ట్ నేను ఆన్ చేశాను. నాకు ఆల్మోస్ట్ అలాగే అనిపించింది. అండ్ ఇక్కడ సౌదీ అరేబియా అంటే ఇంకా తెలుసు కదా సార్, ఇంకా అసలు సెలవు ఉండదు, ఏముండదు, అసలు ఏమని కూడా కరెక్ట్ గా గెస్ట్ చేయలేకపోయాం. అండ్ ఎంతనే జాయిన్ చేశాను అనమాట. ఇంకా అదే సార్, రేపు ఎగ్జాక్ట్ టైం చేయండి, పూర్తి జాతకం చెప్పేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు మీకు అర్థం కావట్లేదండి, ఒకటి బేసికల్లీ విషయం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇప్పుడు క్రాస్ కనెక్షన్ జరుగుతుంది. ఆయనకి ఆల్రెడీ వేరే షో అని చెప్పాం, అయినా సరే జాతకం చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పిన జాతకం కాదు అది. యాక్చువల్లీ అబ్బాయి ఏమవుదాం అనుకుంటున్నాడు, అది అవ్వనివ్వండి అని చెప్పాను అంతే. మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి రేపు ఉంటుందండి. ఓకే. హలో మీరేనా? యా అవునండి, చెప్పండి. అవిన్ గారు, మీ షో రోజు చూస్తుంటానండి, చాలా బాగా చేస్తారు. వినేదే చూసేది అలవాటు అయిపోయింది లైవ్ షోలు చేసి. మీ షో రోజు వింటానండి, చాలా బాగా చేస్తారు మీరు. అండ్ ఇంకో కాలర్ అంట. హలో లేడీస్, మళ్ళీ డాక్టర్ కాదు, మళ్ళీ డాక్టరా? వామ్మో, నీకు వాడి పేరు అన్నీ చెప్పేసి కాసేపు అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇంటి అడ్రస్ కూడా చెప్తాను. హలో, ఓకే, మీ పేరు? మాధవి గారు. హాయ్ అండి. గుడ్ అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆస్ట్రేలియా. ఓకే, 12 అవుతా ఉంటది వాళ్ళకి. మిడ్ నైట్ మసాలా మనుషులు వాళ్ళకి. ఓకే, ఈ అబ్బాయి అంతే అండి కొంచెం. ఎవరివి? అస్సలు అమేజింగ్. నా అసలు చూడలేదు కదా. నాకు ఎగ్జాక్ట్లీ ఇలాంటి వాళ్ళే కావాలి. ఆగండి, వస్తున్నాను నేను. సో ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తుంటారు? ఇప్పుడు చదువుతున్నారా ఇంకా మీరు?
I'm in my final practicals. ప్రాక్టికల్సా? ఓకే. Yeah. సో ఖాళీ So టైంలో ఏం you're- చేస్తుంటారు? ఖాళీ టైంలోనా అవి ఇంత మాట్లాడుతుంటా తింటా. తింటూ ఉంటారు. నేను ఇంత సన్నగా ఎలా అయ్యాడు అవి అనుకున్నాను నేను. ఇలాంటి డైటింగా? ఓకే. కొంచెం అప్పుడప్పుడు మాకు కూడా చేస్తుండండి. ఈ మధ్య కొంచెం లైట్గా 2 kgs పెరిగాను నేను. వద్దులే, మీకు అంతకు సూట్ కాదు. పాపం ప్రొడ్యూసర్లు అంటున్నారంట ప్రదీప్ కొంచెం వెయిట్ తగ్గినా. నన్న పెరగమంటున్నారా బాబు? కెమెరాలో కనపడలేదు అంటున్నారు. నా బాధ అదే. ఇప్పుడు సెట్ ప్రాపర్టీ లాగా మూల నుంచినట్టు ఉంటుంది నేను నుంచుంటే స్టేజ్ మీద. వద్దులే. సో ఇంకేం చేస్తారు టైం పాస్ కి? ఇంకేం చేస్తుంటారు? యాక్చువల్లీ ఇక్కడ షో నేను చేయాలా మీరు చేయాలా? ఏ షో? ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న మీరు అడగాలి కదా. మీరు అడగాలి వెంటనే. మీరు అడగట్లేదు కాబట్టి గ్యాప్ వస్తుందని నేను అడిగేస్తున్నాను. సరే మీరు అడతా. ఏ సినిమా యాక్ట్ చేశారు, ఏ షో చేశారు, ఏ రేడియో స్టేషన్? క్వశ్చన్ అయిపోయిందా? 3 క్వశ్చన్లు కలిపి ఒకటే క్వశ్చన్ అడిగారు. ఏంటది? ఏ స్టేషన్ లో చేశారు, ఏ సినిమాలు చేశారు, ఏ షోలు చేశారు, ఏ ఛానల్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఏ ప్రొడ్యూసర్, ఏ యాంకర్? రెడీగా ఉండే మిగతా కాలర్స్ కూడా వినేయండి అమ్మ. ఒకేసారి చెప్తాను నేను వన్స్ ఫర్ ఆల్. స్టార్టింగ్ నేను రేడియో మిర్చి చేశాను. ఐ డిడ్ దేర్ ఫర్ 2 years as an RJ. దాని తర్వాత నా వాయిస్ కాస్త డబ్బాల రాళ్ళేసి గిలికరించినట్టు ఉన్నందువల్ల టీవీకి ఆఫర్ రావడంతో ఐ స్టార్టెడ్ విత్ ద డాన్స్ షో కాల్డ్ జగడం. దెన్ దెన్ అత్త కోడళ్ళు, గడిసరి అత్త సోసరి కోడళ్ళు చేశాను. సో దాని నుంచి ఇంకా ఫ్లో మ్యారథాన్ అలా రన్ అవుతోంది. అండ్ మూవీస్ ఏమో మనోరమ, వరుడు, 100% లవ్, జులై అన్ని మా బ్యాచ్. ఓకే ఓకే అయిపోయింది. So you have a really good voice, by the way. నీకే ఫ్యాన్స్. వాయిస్ బాగుందంట. థ్యాంక్ యూ సో మచ్. Yeah, seriously, you should continue going back to RJing. I should? Yeah, I mean, గంటసి మీరండి. వద్దమ్మా, వచ్చి ఆయన కడుపు కొడుతుంది. ఆయన నేను షో స్టార్ట్ చేస్తే నేను చెప్పాను మా ఆర్జేస్ అంతా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావు అంటే ఎవరినన్నా చూసుకొని అది మా ప్రదీపేనమ్మా, ప్లీజ్ మాకు కొట్టకండి. నేనే చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళిపో. మా ప్రదీప్ చూసే మా లాంటి ఆర్జేలు ఇంక ఎంకరేజ్ చేస్తున్నారు టీవీలో ఈ మధ్య. మా హేమంత్ కూడా మొన్న మధ్య దూకాడు. సో ఒకరి తర్వాత ఒకరు దూకుతున్నాం మేము. కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి కానీ మీరు ఇలా చేయొద్దు. Can you say any dialogue in any of your cinema? ఏదైనా డైలాగ్ చెప్పొచ్చా మీ సినిమాల్లో? నేనా? బన్నీకి నీకు మధ్య ఒక డైలాగ్ ఉంటుంది వరుడులో. బన్నీకి వరుడు జూలైలో కూడా ఉంది. ఓకే, జూలై పబ్ సీన్ జులైలో ఇట్స్ స్మాల్ థింగ్ యాక్చువల్లీ, చిన్న కన్వర్సేషన్. అది వరుడుది నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే అది గుణశేఖర్ గారు లేదు, యాక్చువల్లీ అది క్లబ్ సీన్ అన్నమాట. ఒక క్లబ్ లో షూట్ చేస్తున్నాం. అది ఎస్, అది అందరు కలిసి ఇట్స్ వండర్ఫుల్. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజా? నీకోసం సీఎం కూతురునో పిఎం కూతురునో బాంబ్ బ్లాస్ట్లు, చేజింగులు, సుమోలు ఇలా ప్లాన్ చేశాను రా. నువ్వు ఎంత డిసప్పాయింట్ చేశారా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా? మన గ్రూప్ ఇజ్జత్ తీసావరా? అయిపోయిందే. ఆ సీన్ మీరు చెప్పారు, చాలా బాగుంది. అవునా? నేను ఆ సినిమా స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అందరికి చెప్పా అది నేనే అంటే ఎడిటింగ్ లో అలా లేచిపోయింది. బట్ మన బ్యాచ్ లో మాత్రం అందరు గుర్తుపెట్టారు. మనోడు మన బేసికల్లీ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ సచ్ ఎ లెజెండరీ డైరెక్టర్ గుణశేఖర్ గారు. And you know he is directing me, and Bunny is a super energetic friend, my very good friend, you know. ఎప్పటికీ అదే స్మైల్ తో అలాగే మాట్లాడతాడు. you know whenever we speak he leaves about everything out, stardom అని అలా. అండ్ బాగుంటుంది. వెన్ ఎవర్ నార్మల్ టైంలో అంత టచ్ ఉండం, బికాస్ హీస్ అ స్టార్, హీస్ విల్ బి బిజీ విత్ హిస్ ఓన్ వర్క్. సో ఎప్పుడైనా ఎనీ షూట్స్ కలిసినా, ఎనీ పార్టీస్ కలిసినా, ఎనీ ఈవెంట్స్ లో కలిసినా, హిల్ కమ్ హగ్, హిల్ టాక్ ఫర్ సమ్ టైమ్, హిల్ ఎవ్రీథింగ్ అన్నీ తెలుసుకుంటాడు. నేను అన్నీ షేర్ చేసుకుంటాను. డైరెక్ట్ బ్లంట్ గా అడుగుతాడు ఎలా ఉంది అంటే, నేను ఇది బాలే ఇది బాగుంది అని చెప్తాను. థ్యాంక్ యూ అంటే వండర్ఫుల్ గా. బాగుంది కదా టోరీ, నచ్చింది చూడండి. ఇప్పుడు టోరీ బాగుంది కదా రండి. సో డాక్టర్ గారు మరి సెలవు ఇంకొకరు ఉన్నారంట పాపం ప్రదీప్ కోసం. నో ప్రాబ్లం. Thank you so much for calling in, and nice talking to you. You too. Bye. 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 Yeah, we have another caller. Let be in your show. ఇది నీ షో అనుకున్నా. బై మిస్టేక్ నాకు ఆప్షన్ ఇచ్చావు, నీకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు ఆ విషయం. ఓకే, హలో, హాయ్, హూ ఇస్ దిస్?
హలో అండి, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను మంగా పిట్స్బర్గ్. ఓ మంగ గారు ఫ్రమ్ పిట్స్బర్గ్. మంగ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. మంగ గారు, ఆల్ ఈజ్ వెల్, పవర్ ఉందా? అంతా సప్లైస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గ్యాస్ దొరుకుతుందా? అంత బాగానే ఉంది. మా దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా. అయితే ఓకే. శాండీ వెళ్ళిపోయా. ఈస్ట్ కోస్ట్ అంతా, ఈ పిట్స్బర్గ్, న్యూ జెర్సీ, న్యూయార్క్, ఇదంతా అటు ఎఫెక్టెడ్ కదా, చాలా ఎఫెక్టెడ్. మామూలు కాదు. ఇవాళ మార్నింగ్ నేను మాకు బ్యాచ్ ఉందన్నమాట యూఎస్ లో, ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు. సో మార్నింగ్ న్యూ జెర్సీ నుంచి రాజేష్ అని చెప్పేసి, నేను చాలా ఇష్టం రాజేష్ భాయ్ అంటాను. ఇట్స్ నేమ్ కాదు, ఇట్స్ బ్రాండ్ అంటాడు కదా, భాయ్ అని పిలుచుకుంటాను నేను. ఆయన కాల్ చేసి చెప్పాడు, న్యూయార్క్ లో అంట, న్యూ జెర్సీలో అంట మొత్తం చెట్లు ఉంటాయి కదా, వేర్లతో సహా అన్ని కింద పడిపోయాయంట. 70% ఆఫ్ ద ట్రీస్ వాస్ ఆన్ రోడ్ ఆ కంట్రీలో, ఆ స్టేట్. వెరీ సాడ్ యాక్చువల్లీ. నాకు తెలిసి బిట్వీన్ సమ్ 30-40 ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద మేజర్ థింగ్ హ్యాపెండ్ కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ నార్మల్ అండి, బ్యాక్ టు నార్మల్. యా, బ్యాక్ టు నార్మల్. బట్ పిట్స్బర్గ్ ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే, థ్యాంక్ గాడ్, టచ్ వుడ్. సో హోప్ సో ఇంకా ఫ్యూచర్ కూడా అంతా హ్యాపీగా సాగిపోవాలి. సో చెప్పండి, ఎలా టైం పాస్ చేస్తుంటారు? టోరీ వింటూ. అవునా? అంటే టోరీ కాల్ చేశారు కాబట్టి టోరీ వింటాం అని చెప్తారా, లేదా మామూలుగా అంతేనా? టోరీకి వీరాభిమాని నేను. ఎవరికి? టోరీకి. అవునా? ఓకే. నాకు ఇక్కడ కూర్చున్న ఈ అబ్బాయి కళ్ళజోడు వేసుకుని బాడీ బిల్డర్ ఉన్నాడు నా పక్కన. ఆ అబ్బాయి గురించి చెప్పండి నాకు అసలు. అవిన్ అంటే అందరికి చాలా ఇష్టం. ఓకే. అవిన్ గురించి చెప్పాలంటే స్పెషల్ గా ఒక షో చేయాలి, టైం సరిపోదు. ఓకే ఓకే, అవును, ఐఎస్డి కాల్ కదా, సరిపోదు. అది అట్లా కాదు, ఒక రోజంతా చెప్పినా సరిపోదని. నిజాలు వస్తున్నాయి, వద్దు. నిజంగా నేను అదే చెప్తున్నా. ఇందాక ఈ షోకి రాగానే ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ కంగ్రాచులేటింగ్ హిమ్, బికాస్ ఎంతో దూరంలో ఉన్న మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం, మన తెలుగు విశేషాలన్నీ, కబుర్లన్నీ మీతో షేర్ చేసుకోవడం, మీతో మాట్లాడడం, ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్ అండి యాక్చువల్లీ. స్పెషల్ గా మీ లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అంటే అసలు అది బాధ్యత కాదు కదా మీ అందరితో మాట్లాడము. అవును, డైరెక్ట్ గా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీతో మాట్లాడించడం, హీఈస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ హియర్. ఇలా చెప్పమన్నాడండి నన్ను ఇలా చెప్పమన్నాడండి, ఇవన్నీ చెప్పమన్నాడు. లేదు లేదండి, ప్రదీప్ ఇందాక ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారా, ఒక 5 నిమిషాలు లేట్ అవుద్దంటే ఇమ్మీడియట్ గా వాట్సాప్ చేశాను అనమాట. ప్రదీప్ వచ్చేటప్పుడు ఇగో ఇది స్క్రిప్ట్, ఇలా చదువుకో, ఇలా వచ్చి చెప్పి అప్పచెప్పే అని చెప్పేసి అలా చెప్పాను. అవునా? అదర్స్లో మిమ్మల్ని చూసాను, మీరే కదా హౌస్ దాంట్లో. అవునండి, అమ్మాయి ఉండేది. అవునండి, అప్పుడు మిమ్మల్ని చూసి మా వారితో అన్నాను, ఈ అబ్బాయి ఎక్కువ రోజులు టీవీలో ఉండడు, అదేంటి పాపం అట్లాంటున్నాడు అన్నాడు. కాదండి బాబు, నేను అతను మూవీలోకి వస్తాడు. సూపర్ సూపర్, సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా అంటూ ఉండండి, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళ పైనుంచి తదాస్తూ అంటారు, నేను జంప్ అయిపోతా. ఆల్రెడీ వచ్చేస్తున్నారు కదా. ప్రదీప్ సినిమాలోకి, నేను టీవీలోకి. అంతే. ప్రదీప్ లాక్కోవాలనైతే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ జంప్, మధ్యలో అదెందుకు? థ్యాంక్ యూ సో మచ్ అండి, టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ మంగ గారు. ఇంకో కాలర్ అంట, ఉన్నారా? బ్రేక్ కావాలా? పర్లేదు, వద్దు, తీసుకుందాం అంటే వద్దు. కాల్ చేశారు, లెట్స్ టాక్ అండ్ దెన్ ఇట్స్ యువర్ షో. హలో 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 హలో, ఎవరు? హలో, రేడియో సౌండ్ మీరేనా? హలో హలో. థ్యాంక్ గాడ్, రేడియో సౌండ్ తగ్గిస్తే కానీ నేను మాట్లాడను మీతో. ఓకే, ఇప్పుడు మీ ఫోను, మీ రేడియో రెండింటికి 10 feet డిస్టెన్స్ లో నడుచుకుంటూ బయటికి రండి. హలో హలో, అదే వినిపించిందా మీకు? హలో, ఎస్ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? అనిల్ మాట్లాడుతున్నాను. అవినా? అనిల్ 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 అనిలా? ఒక లెటర్ మారింది. అనిల్ ఏం చేస్తూ ఉంటారు? మేము హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నామండి. ఏం చేస్తారంటే హైదరాబాద్ చేస్తారన్నమాట వాళ్ళు. హైదరాబాద్ తయారు చేస్తారా? ఓకే, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు మీరు? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ అండి. బీటెక్ ఏ ఇయర్? థర్డ్ ఇయర్. ఇందాక డబుల్ వాయిస్ వస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ పేరు సంతోషా? నీ యూసఫ్ కూడా ఉంటావా? చూసా, నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్ అమెరికా వెళ్తానడా? చూసారు,
జాతకం అదంతా అంతే నాకు అది తెలిసిపోతుంది. హాలుసినేషన్ స్టేజ్ 2 అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. వాయిస్ వినగానే చెప్పేస్తాడు మా ప్రదీప్. అందరు కలిసి వెళ్తున్నారా? సూపర్ భయ్యా. చూసా ఇదే పని ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్ తీసుకుని నువ్వు మాట్లాడుంటే మళ్ళీ పాపం ట్రై చేసావు. కానీ నిజంగా ఎంత గ్రేట్ అంటే అంతసేపు వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేసి కాల్ కనెక్ట్ అయ్యేంత లైన్ లో ఉండి. అండ్ సో అవి నీ ఫేవరెట్ హీరో ఎవరు? అనిల్. ప్రభాస్. నాలాగే ఉంటాడు తెలుసా. మీరు ప్రభాస్ తో సినిమా అయ్యారా? నేనమ్మా అంటే ఆయన మరీ పొట్టిగా ఉన్నాడు నా పక్కన. సో డ్యామేజింగ్ గా ఉందని వద్దన్నారు నన్ను. లేదు చేస్తాను అంటే చూడాలి. ఐ మీన్ ఆఫర్స్ వచ్చేదాన్ని బట్టి ప్లాన్ చేసుకుని చేయడం అంతే. హలో ప్రదీప్ అన్నయ్య మీరు ఆ రోజు భలే ఛాన్స్ ప్రోగ్రామ్ లో సుమా గారిని పక్కన పెట్టి మీరు హోస్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్. అవునవునవును ఎక్సలెంట్ అన్నయ్య అసలు అయితే. మేము నిన్న చూసాం మేము ఆ ప్రోగ్రామ్. అసలు ఇవాళ మీరు వచ్చేసారు టోరీకి. నిజంగా సుమా గారితో వర్క్ చేయడం కూడా నిజంగా ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అవునవునవును అసలు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక లెజెండరీ, ఐ మీన్ ది నెంబర్ 1 ది టాప్. గ్రేట్ అసలు. యా వాళ్ళని చూస్తూనే పెరిగాం కదా మనందరం. అలాంటిది వింటే ఆవిడ తిడతారు నన్ను. అంటే నేనేం పెద్దదాని కింద చెప్తున్నాను అందరికి, మిమ్మల్ని చూస్తూ పెరిగానని చెప్పక బయట ఎక్కడ అన్నారు. బట్ నిజంగా మనలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. స్టిల్ ఈ ఏజ్ లో ఎనర్జీ మామూలు కాదు అసలు. సో భయ్య ఏంటి విశేషాలు ఏంటి? వాళ్ళు ఏంటి డిన్నర్ పరిస్థితి ఏంటి మరి? వండేసుకున్నాం ఇంకా తినలేదు. మీకోసం వెయిటింగ్, మీతో మాట్లాడి తిందామని చెప్పేసి. ఆయన ఆల్రెడీ కడుపు సగం నిండిపోయింది. అరే ప్లానింగ్స్ ఉన్నాయా? నువ్వు పిండేసినా పో. ఇక రాత్రి బట్టలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూపర్. త్వరలో మీ ప్రభాస్ సినిమా వస్తుంది. ఓకే సినిమాలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం మేము. అరే వస్తా. కమింగ్ సూన్. త్వరలో మీ అభిమాన్ థియేటర్ లో. ఓకేనా ప్రభాస్? ఎలా ప్రదీప్. సీ యు అనిల్. థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్ బాయ్. అమ్మా బాగుంది. సో ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, సో ఇలాంటి లైవ్ షో ఉన్నప్పుడు అండ్ ఇలా ఇంతమంది కాల్ చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు వన్ సింపుల్ థింగ్ ఏంటంటే మనలో తెలియని ఒక ఎనర్జీ, యూనో బీయింగ్ యువర్ సెల్ఫ్. అండ్ దిస్ ఈస్ ద మెయిన్. సో మెనీ పీపుల్ ఆస్క్ మీ ఇలా ఎలా చేస్తారు, అలా ఏది అలా చనేస్తారేంటి నోట్ అంటే దట్ ఈస్ మీ. అంతే. ఆ మజా వేరు, ఆ కిక్ వేరు. ఆ టైంలో వస్తుంది. నటించి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, మేము చాలా అలసిపోయాం, ఇలాంటివంటే నాకు అది మన బ్యాచ్ కాదు, మన స్టైల్ కాదు అది. మనకు అలాంటివి రావు. ఎస్. సో బట్ మనం మాత్రం ఒక పాట వేసుకోవాలి. యాడ్ చేయలేంటి అని కొడతారు. అదే కదా. చాలాసేపు అయింది అధ్యక్ష. మీరు కనుక ఇలాగే కాల్ చేసేది ప్రదీప్తో మాట్లాడుకున్నట్టయితే 7038796611కి. యూకే నెంబర్స్ అయితే 441223770766 ఇండియా కాలర్స్ అయితే 040666245 స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేచ్చు. హెల్ప్ చేద్దాం ట్రై చేసావా? ఎక్కడ చూసి చదువుతున్నావు ఎత్తుకుంటున్నా. అదనమాట సంగతి. పాట వస్తుంది నాకు తెలిసి ప్రదీప్ సినిమా నుంచి. అంటే ప్రదీప్ సినిమా అంటే ప్రదీప్ ఓన్ ప్రొడక్షన్ కాదు, ప్రదీప్ యాక్ట్ చేసినటువంటి మంచి సినిమా. సో దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం స్ట్రైట్ టు టాలూ టాకీస్ విత్ అవిన్ గాడు and our actor, anchor, RJ Pradeep. Stay tuned. Welcome back. మాకేంటో ఏదేదో వినిపిస్తున్నాయి ఇక్కడ. చూద్దాం. హలో అమ్మా. హలో అండి. హలో 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 హలో. నేనే బాబు, ఇందాక కాల్ చేశాను, కట్ అయింది, మళ్ళీ వచ్చాను లైన్ లో. నమస్కారం అండి. నమస్కారం అండి ప్రదీప్. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? నన్ను మాట్లాడి లేకపోతే అదా? ఓకే ఓకే, నేను అందుకుంటాను లేనమ్మా. ఎవరు బాధలు అల్లవి. చెప్పండి ఏంటి విశేషాలు? ఏమున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. మీ గడిసరి అత్త సొగసరి కోడళ్ళు అందరు బాగున్నారా? సూపర్ ఉన్నారండి. అత్తల టార్చర్ అత్తలది, కోడలు టార్చర్ కోడలది, మధ్యలో కలిపి మీరు పెడుతున్నారు టార్చర్. చూసారండి, చూసే వాళ్ళందరికీ నేను పెడుతున్నట్టు ఉంటుందండి. అదంతా ఎడిటింగ్ చేశాక మీకు చూపించేదండి. కాకుండా అక్కడ షూటింగ్ లో వాళ్ళు పెడతారండి నన్ను. ఏం కాదు, అందరిది కలిపి మీరు తినేస్తారు. పాప వాళ్ళ చేత పులిహోరలు తింటున్నారు, ఉన్న కష్టంతో తీర్చేసుకుంటున్నారు. అవునండి, నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అసలు సిగపట్లు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నన్ను తిను 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 మమ్మీ డాడీ బాగా టార్చర్ పెట్టిన ఐటమ్స్ అన్ని వాళ్ళ చేత తినిపిస్తున్నానండి. పులిహోర, దద్దోజనం. అప్పుడు తెలిసి వస్తుంది, చూసారా ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది నాకు కూడా. అంటే వాళ్ళకి చేత కాకరకాయ, నా కాకరకాయ అంటే చిన్నప్పుడే కొట్లాడైందండి కాకరకాయకి నాకు. సో అప్పటి నుంచి మీరు రేపు పొద్దున మీ అమ్మగారికి మీ మిసెస్ కి పెట్టాలి. అప్పుడు సార్ నేను ఎంత పాటలు పడ్డానో తిన్నప్పుడు అని చెప్పి. ఎవరు వస్తారా గానీ అయిపోతారండి వాళ్ళు. ఇది మాత్రం గ్యారెంటీ, నేను ప్రామిస్ గా రాసిస్తా. మీరే అయిపోతారు. అవునండి, అంతే. అందుకే ఇప్పుడప్పుడే చేసుకోకుండా కొన్నాళ్ళు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను.
మీరు ఇంకేమైనా చేస్తున్నారా? డాన్స్ ప్రోగ్రామ్స్ మానేస్తారా? చేయట్లేదు? అయ్యో నర్తన్సాల ఒకటి చేస్తున్నా అండి ఈటీవీకి ఎవ్రీ వెడ్నెస్డే 9:30 ఆ షో. రేపు వస్తుంది. రేపు నా షో అయిపోగానే ఆ షో వస్తుంది రేపు. సో ఆ డాన్స్ షోటీను అత్తకోడలు ఇప్పుడు రన్నింగ్ అండి కరెంట్లీ. ఇంకో 2 షోస్ స్టార్ట్ అవ్వాలి. సో దాని మీద ప్లానింగ్ నడుస్తుంది. మీ గొంతు అన్న ప్రాబ్లం ఉందండి ఈరోజు? ఏం లేదండి, ఇప్పుడే టీ తాగా, బిస్కెట్ తిన్నాను, బాగుంది కలిపాడేమో చూడండి అందులో కదండి. ఏమైనా చేయొచ్చా విను? ఏం చేసావు అవిన్? మరి రాజా ఇవాళ వచ్చాడుగా. ప్రదీప్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? తెలుగులో నాగార్జున గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. అండ్ స్టైల్ హీరోయిన్స్ సినిమాకి మారిపోతారండి. అలా కాదు, ఇప్పుడు నేను అనుష్క గారి మీద అసలు బాగా హోప్స్ పెట్టుకున్నానండి. అవిన్ ఏమైపోతాడు? మీరు పెట్టుకున్నారు హోప్స్? నువ్వు కూడా అనుష్క మీద చాలా కాలం ముందు పెట్టుకున్నాను. ముందు కచ్చి వేసుకున్నాం. వద్దేనా నీకు? మాది దుప్పటి వేసాం. బ్లాంకెట్. సో ఇప్పుడు అనుష్క గారు అనుకున్నానండి, అప్పుడు కుదరలేదు, వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు ఈవిడంటే కూడా చాలా ఇష్టం. కాజల్ అగర్వాల్, సమంత అండ్ ప్రియానంద్ అంటే చాలా ఇష్టం. నేను స్పెషల్ ఈ మధ్య ఖర్చు పెడదామని అనుకుంటున్నాను. ప్రియానంద్ తప్పు. సీరియలా? ఇంకేంటండి విశేషాలు? ఏంటి వాళ్ళ వంట ఏంటి? అంతే అనమాట. అదే ఎందుకంటే 1 year తర్వాత పెట్టిన అక్కడే ఉంటది కాబట్టి మనం టెన్షన్ పడక్కర్లేదు, ఏం అవ్వదు. వాళ్ళంతా వింటే ఫీల్ అవుతారు. ఎవరండి? వింటే ఫీల్ అవుతారు. నేనేం చెప్పాను ఇప్పుడు? ఏం చెప్పలేదు. నా వాయిస్ కదా అది, వాయిస్ నేను చెప్పాను. అది చెప్పాడు. ఉండాలి. మా టీవీ మా గోల్డ్ అనుకుంటా వస్తుంది మీద ఒక ప్రోగ్రామ్, జనాలు నేర్పిస్తూ ఉంటారు. చిత్ర మీరు చేస్తా ఉంటారు. దమ్ము ఆ ప్రోగ్రామ్ మా అమ్మాయి హాలిడేస్ లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ ప్రోగ్రామ్ చూసి. అంటే ఇప్పుడు చూడని చెప్పిందా? ఫోన్ చేయించింది బాబు కూర్చుని చూసి. నేను వాళ్ళ ప్రదీప్ ఉన్నాడంట అంటే ఫోన్ చేయి మాట్లాడాను. నువ్వు మాట్లాడతా అంటే కాదు నువ్వే మాట్లాడాను. ఏం పేరు? హారిక అండి. వినిపిస్తుందా తనకి ఇప్పుడు? లేదు, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా. ఏం పర్లేదు, తీస్తా, మాట్లాడండి. హారిక, హాయ్ హారిక. హాయ్ అన్న. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. నాతో మాట్లాడమంటే చీవతలు అనంట. చీవతలు పోనేవాళ్ళు. మా అమ్మ అయితే కొంచెం మాట పట్టిస్తారని చెప్పి. అవునా? అక్కడ అవినంద కూడా ఉన్నాడు అసలే. అవును, చేసేస్తాడు అందుకని. అలా లేదు, మేము కొత్త టాలెంట్ ప్రోత్సహిస్తాం. మేము అలాని ఏం డామినేట్ చేయవు. నువ్వు కూడా మాట్లాడచ్చు. సో ఏం చేస్తూ ఉంటావు? నేను 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నారా? అయ్యో ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఏంటన్నా? 10th క్లాస్. నేను ఫస్ట్ టైమే. బాగుందా? చాలా బాగుంది. ఇంకోసారి చదువుతా మరి. బాగుంది కదా? మళ్ళీ ఏం చదువుతాను చెప్పి ఏదైనా ఒకసారి బాగుంటుంది. 10th లోనే మాక్సిమం ఎంజాయ్ చేయి. ఎందుకంటే 10th అయిపోయాక ఇంటర్కి వెళ్ళిన దగ్గర నుంచి అయ్యా స్కూల్ అయిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటర్కి వెళ్దామా అనిపిస్తుంది కదా? ఏంటన్నా? ఎప్పుడెప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోదామా, డిగ్రీ చేద్దామా అనిపిస్తుంది కదా ఇప్పుడు నీకు? అయ్యో అస్సలు లేదు. 10th లోనే ఉండిపోవాలందా? మరి 10th లోనే ఉండిపోలేదు కదా. స్కూల్ నుంచి పెట్టాలని లేదు కానీ మరి 10th లోనే ఉండిపోవాలని లేదు. నేను కూడా అలాగే ఉండిపోదాం అనుకున్నా. ఎగ్జామ్ లో పడుకున్నా, అది లేపు మరి రాయించి పాస్ చేశారు నన్ను. ఇది చాలా బాగుంది. అంటే ప్రాక్టికాలిటీ ఎప్పుడు అలాగే ఉంటది. నిజం. ఇప్పుడు ఎవరిది? అవినంద 10th క్లాస్. ఇంకా 8th అవ్వాలిగా. ఏంటన్నా? 8th రాస్తున్నాడమ్మా. 8th రాస్తున్నాడు. ఇప్పుడు ట్యూషన్ ఉంది 9th. పూర్తి అయితే 10th ట్రై చేస్తా అంటున్నాడు. అలానే ఉంటామనండి అవినందని. అందుకే నన్ను చూసి అందరు స్కూల్ అంటారు ముద్దుగా. ఇప్పుడు షో అయిపోగానే కింద స్ట్రీట్ లైట్ కింద బుక్స్ పట్టుకుని కూర్చుంటాడు. అంబేద్కర్ లాగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాగా. ఆయనకి నీకు పోలికేంటన్నా మరి? కదమ్మా, నేను అదే చెప్పాను. కళ్ళజోడు అలాగే ఉంది అనుకున్నా. ఓకే, నైస్ టాకింగ్ టు యూ బోత్. మమ్మీకి కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పు. హారిక, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను మీతో మాట్లాడానని. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఫన్. ఓకే అన్న. టేక్ కేర్ హారిక. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. బాయ్. బాగా చెప్పాను. లోకలా? లోకల్ హైదరాబాద్. ఓకే. ఇది కూడా వెళ్తుందా? ఎక్కడికి?
ఏదైనా వెళ్ళాల్సిందే రౌండ్ దగ్గర. సబ్ సుంతే సబ్కు సునానే పడేగా. అంటే ఇప్పుడు బేసికలీ నీకు విషయం చెప్తా చూడ, సింపుల్ లాజిక్ చెప్తా. లైవ్ షోస్కి వచ్చినప్పుడు కానీ ఇలా ఇప్పుడు గెస్ట్ కింద వచ్చినప్పుడు కొంచెం ఫస్ట్ కామ్గా డిగ్నిఫైడ్గా జాగ్రత్తగా కూర్చుంటాం. మెల్లగా అందులోంచి ఇప్పుడు అంటే మాట్లాడే కాలర్స్ బట్టి మనం మాట్లాడుకునే టాపిక్స్ బట్టి మనలో ఉన్న తేడానేసి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు టీవీలో చూసినట్టే మళ్ళీ ఇక్కడ చూసారనుకోండి 2 చోట్ల బోర్ కొట్టేస్తుంది. అదే కదా. ఇప్పుడు సంతకం అన్నిసార్లు ఒకేలా పెట్టాలి కానీ వంట రోజు ఒకేలా చేస్తే రోజు చేయమంటారు. తినలేము కూడా రోజు. ఏదో లాజిక్ చెప్పాను నేను. అది మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. బాగా చెప్పాను. ఎస్ అప్పుడే. కానీ స్టూడియో బాగుందబ్బా, చల్లగా ఉంది, ఏసీ ఉందిగా. ఏసీ ఉంది, హాయిగా ఉందబ్బా. నీది బాగుంది. మా టీవీ ఇదే కష్టాలు. రోజు ఎండలో ఆ లేడీస్ మధ్యలో అది బాగానే ఉంటుంది. కాలర్ ఎవరు ఉన్నారు లైన్లో? హలో 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 మీరు మాట్లాడరా? హలో మీరు మాట్లాడరా? ఓ సీత గారు గుడ్ మార్నింగ్. లేచారు అప్పుడే? లేచా. తెల్లారిందా? తెల్లారింది. అసలా ఆ స్టోన్ వింటుంటే తెలిసిపోతుంది తెల్లారిందని. ఎంత ఆనందమో, వికటాట్టహాసం. మరి పొద్దున్నే లేవగానే మళ్ళీ కాల్ చేయకపోతే అయిపోతుందేమో షో అని కాల్ చేస్తున్నా. పొద్దునే కొంపదీసి అలారం పెట్టుకున్నాను మాత్రం చెప్పకండి, నేను కుర్చీలో కింద పడిపోతా. లేదండి బాబు, అంత లేదు. అలారం పెట్టుకుని ఎవరు మన బ్యాచే. ఎస్, డైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా తిట్టారు. ఓకే, సో మీ పేరేమన్నారు? మర్చిపోయాను. ఇంకేం చెప్పలే. సీత గారు. అవునేంటి ఈ రోజు షో హోస్ట్ ఎవరు చేస్తున్నారు? నాకు ఇద్దరు ఆర్టిస్ట్ వినిపిస్తున్నారు. టాస్ చేసాం, బిళ్ళ పైన ఉండిపోయినా కింద పడితే అప్పుడు ఎవరైనా డిసైడ్ అవుతాం. ఎందుకంటే ఇద్దరం డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. సగం ప్రదీప్, సగం నేను. అంటే మోస్ట్ ఇన్ఫార్మల్ కాంటెంపరీ షో అనమాట. అంటే కాంటెంపరీ షో, కానీ ఈ షో తర్వాత అవిన్ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని డోర్ తీసి మేము బయటకు వెళ్ళి అందరూ తెలియదండి మాకు. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఆ విషయంలో ఎట్లాంటి డౌట్ అక్కర్లేదు, ఎందుకంటే మేమంతా అవిన్కి సపోర్ట్. అది మీరు అలాగే ఉండండి. ఉంటుంది, పోయింది తర్వాత చూసుకుందాం. నెట్టి ఫుల్ లెంత్ ప్రయత్నిస్తాను నేను పోగొట్టడానికి. ఓకే, యాక్చువల్లీ నిజంగా మే ఇద్దరు హ్యావింగ్ నిజంగా ఎందుకు నవ్వుకుంటాం మాకు కూడా తెలియదు కానీ నవ్వుకుంటాం. బట్ ఎస్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి సీత గారు? లిమిటెడ్ అమ్మాయిలు ఆవిడ ఉండే స్టేట్ పేరు. లిమిటెడ్ అమ్మాయిలా? కాలిఫోర్నియా స్టేట్, ఎల్ఏ మా ప్లేస్. అయ్యో, అబ్బాయిలకి ఎంత కష్టం అండి. కాలిపోతా ఉంటది అనమాట, ఎప్పుడు కాలిపోతా ఉంటది. కాలిఫోర్నియా కాలిపోతా ఉంటది. శాండీ మీ ఊరు వచ్చాడండి? వచ్చిందా? లేదండి, రానివ్వలేదు. వెరీ గుడ్. అచ్చా, ఎట్లా తెలుసు కదా లిమిటెడ్ అమ్మాయిలు అని చెప్పేసి వచ్చి వేస్ట్ అక్కడ. వేస్ట్ అని అవి నువ్వు అనవసరంగా వేరే నేను పెట్టలేము. అమ్మాయిలంతా ఇక్కడనే ఉంటారు, హాలీవుడ్ యాక్ట్రెసెస్ అంతా ఇక్కడనే ఉంటారు. నువ్వు లిమిటెడ్ అమ్మాయిలంటే ఎట్లా చెప్పు, కష్టం కదా. అమ్మా మాకు హాలీవుడ్ కష్టమా, మాకు వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడితే ఫస్టే నల్ల జుట్టు చూసి ఇలా కింద నుంచి బయట చూస్తారు వాళ్ళు. నెక్స్ట్ స్టేజ్ 2 మేము నోరు తెరవగానే అంటది ఆవిడ. యా సేమ్ అని చెప్పి మేము వచ్చేయాలి. సో వాళ్ళతో వర్కౌట్ అవ్వదు. వీ లైక్ ఓన్లీ దేశీ. నిజంగా, ఎందుకంటే నిజం చెప్తున్నా అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎస్ అండ్ అట్ సైడ్ వెళ్ళిన తర్వాత అందరూ మా ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఉంది. పర్లేదు. ఏమైంది? రీసౌండ్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు నిజంగా ఇక్కడ ఉండే వాళ్ళు మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే నిజంగా వాళ్ళు అలా మాట్లాడుతుంటేనే నిజంగా నాకు చాలా బాగా నచ్చుతుంది. నా ఉద్దేశం అది. అంటే పరదేశీ వెళ్ళిన మన దేశీలు అంటేనే మనకి ఎక్కువ. నువ్వు ఆగిపో, లైన్ లో పెట్టేశారు. హలో, సీత గారు ఉన్నారా? సీత గారు వెళ్ళిపోయారంటే పాపం, రాముడు పిలిచినట్టున్నాడు. హలో 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 మీరేనా? అమ్మయ్యా, ఎవరు లేడీస్? ఎవరండి?
అవిన్ బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఎవరండి? ఏం అవిన్ ఇంకా గుర్తుపట్టలేదా? కొంచెం జయ గారు. అబ్బా ప్రదీప్ ఉండేసరికి ఇంకా కదా. అదేం లేదండి, నేను ఇప్పుడే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కొత్త షో ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. మామూలుగా కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు, కొంతమంది రాశి ఫలాలు అవి చెప్తే దాన్ని బట్టి జాతకాలు చెప్తారు కదా. ఈయన ఏంటంటే హలోలో హా అనగానే పేర్లు చెప్తున్నాడు. అది సూపర్ అండి. అసలు మనోడు అసలు జనాభా లెక్కల్లో ఇప్పుడే తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏది సెట్ కాకపోయినా లైవ్లో గ్యారంటీ ఏదో ఒకటి వర్కౌట్ చేసుకోగలండి. వాయిస్ మాడ్యులేషన్ నేమ్ సింకింగ్ అని కొత్త బిజినెస్ పెట్టి వాయిస్ వినగానే పేరు చెప్పారు. వాయిస్ వినగానే ఆ పేర్లు చెప్పేయగలరు. నాకు తెలిసి యుఎస్ లో మీరు వస్తే కూడా అందరూ గుర్తుపడతారు. పిక్చర్ ఫ్యాన్లు మీకు కూడా అవిన్ లాగా. అరే సో స్వీట్ సో స్వీట్. ఈసారి పని చేస్తామండి, ఇద్దరం కలిసి వస్తాం. ఈసారి ప్లాన్ చేయండి, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయండి. ఇంతకంటే డ్రాస్టిక్ గా ఉంటది. ఎవరు కూర్చుంటారో మాకు తెలీదు. ఒక లైవ్ టాక్ షో ఉంటాడు కదా వాడు, ఎవరు కస్టమర్స్ అని కొంచెం ఏడిపించుకుంటానండి. ఆడ ఏడ్చి వాడు మిమ్మల్ని చూస్తాడు తట్టుకోలేడు. లే కస్టమర్స్ వాళ్ళ దగ్గర మేము బెబ్బెబ్బే అక్కడికి వచ్చాక ఏమైనా. బట్ ఒకటి మాత్రం మేము ప్రామిస్ చేయగలం, మేము ఉంటే మాత్రం 4 అంబులెన్స్లు అవసరం మాత్రం గ్యారెంటీగా ఉంటది. త్వరలో వస్తాం. మీకేం తెలుసా మా ఫ్రిడ్జ్ ఎట్లా ఉంటుందంటే అవిన్కి 2 ఇంచులు ఉంటది మా ఫ్రిడ్జ్. 4 ఆమ్లెట్లు కాదు, ఒక బాక్స్ లో 18 ఎగ్స్ ఉంటాయి. మీరు 3 సార్లు తిన్నా గానీ 10 సార్లు తిన్నా గానీ రోజుకు డౌట్ ఉండదు. అన్ని మాకు ఇక్కడ అన్ని పెద్ద పెద్ద కదా, చిన్న చిన్న ఏం దొరకవు మీకు. ఆమ్లెట్ ఇష్టమా? చాలా. నాకు కూడా. ఓకే ఫిక్స్ అండి. మేము వచ్చినప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఆమ్లెట్స్. ఓకే బ్రేక్ఫాస్ట్ అదే ఏం లేదు. లేదంటే ఫ్రోజన్ మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. ముందు 2 రోజులు చేసిన రొట్టెలు పెడతారంట. సద్దన్నం అన్నం ఉండదు. సద్ది రొట్టెలు ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా పెడతారు. చక్కగా మేము రోజు అన్నం పప్పు కూరలు అన్ని చేసుకుంటాం. మీకు అట్లాగే పెడతాం. ఓ సూపర్. అందరూ అనుకునేది అట్లా అన్నమాట. అలా కాదు అని చెప్తున్నా. సరే ప్రదీప్ గారు, మీరు అదేదో ఒక షో చేస్తున్నారు కదా, అది తాడు కట్టేసి వాళ్ళని అదేంటో ముందల అదేదో సినిమాల బ్రహ్మానందానికి కోడిని పెట్టి అన్నాన్ని పెట్టి తినిపించేటట్టుగా మీరు కూడా వాళ్ళిద్దరిని చేతులు కాళ్ళు కట్టేసి మీ షోలో తినండి కాయగూరలను పెడుతూ ఉంటారు కదా. అమేజింగ్ కంపారిజన్. మీరు అక్కడి నుంచి పట్టుకొచ్చారా? బ్రహ్మానందం కాడి నుంచి పట్టుకొచ్చారా? అది అలా ఏం లేదమ్మా. అంటే ఒక మనిషిని తింటుండగా ఎన్ని విధాలుగా ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించచ్చో తినేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు అత్తలు కోడళ్ళు కదా, మామూలుగా తినమంటే కొట్టుకుని తోసుకుని మరి తినేస్తున్నారు. కాదు ఇది బాబు, అత్తలు ఆ గడసరత్తా చదువుకోవాలి. ఏమైంది మళ్ళీ? ఇది నేనే నెంబర్ 1 లో టార్చర్. ఇది ఆ టార్చర్. అత్త కోడలు ఉందమ్మా, నడుస్తుంది కదా. అవునా? ఎందులో వస్తుంది? ఏ టైము? 4:30 to 5:30 ఇప్పుడు ఇండియన్ టైమ్ లో మార్చారు టైము. ఇదివరకు ఆఫ్టర్నూన్ 1 to 2 వచ్చేది ఇండియన్ టైమ్ లో, ఇప్పుడు 4:30 to 5:30 వస్తుంది ఎవ్రీడే. అవును, మీరు ఎక్కడ ట్రైనింగ్ పొందారు ఇంతలా అట్లా నవ్వుపించడానికి? ఏదన్నా ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉందా? ఉందండి, ఉంది ఇన్స్టిట్యూట్ ఉంది. అది యాక్చువల్లీ అంటే ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు క్లాస్ లో కంటే బయట ఎక్కువసేపు ఉండేవాళ్ళం. ఇలా ఇప్పుడు ఏంటంటే అది ఏదో ఒకటి చేసి అక్కడ కబుర్లు చెప్పి 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 ఏమైపోయిందంటే కబుర్లు చెప్పడం అలవాటు అయిపోయింది. అవి తప్ప ఇంకేం రావు. ఇప్పుడు అవే చెప్తుంటే అందరు నవ్వుతున్నారు. అదేంటి నాకు అర్థం కావట్లే. నేను నిజం చెప్తున్నా ఎవరు నమ్మట్లేదండి. కానీ నిజంగా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసినందుకు మా లాంటి వాళ్ళు, అంటే నేను అవన్నీ మా బ్యాచ్ మా జానర్ వాళ్ళందరం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా చాలా. అంటే మీరు ఎందుకమ్మా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, చాలా మెత్తకుంటాడు అనుకున్నాను, బాగా షార్ప్ ఉన్నాడు. అస్సలు ట్రైనింగ్ అవసరం లేదు. కెమెరామెన్ గంగల రాంబాబు అవి చూస్తే అట్లా అవి ఏంటంటే అమ్మో అసలు చూసినట్టు కాదు, వింటే తెలుస్తుంది. అవి విపరీతం ఆయన నవ్వుపిస్తారు. అరే అవును, నిజంగా ఎందుకంటే నాలా కొంచెం తేడా బ్యాచ్. పెద్ద చేసి చూస్తుంది అన్నమాట. ప్రదీప్ అంటుంది. ఎవరు? స్పీకర్. ఈ రోజు మాకు ఎలక్షన్స్ కదా, స్కోర్ లేదు. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు ఎవరు గెలుస్తారమ్మా? ఈ రోజు ఎవరు అనేది అటో ఇటో తేలిపోతుంది. ఎవరు అనుకుంటారు మీరు? అలా చెప్పదు, అమ్మాయి చెప్పేసింది. ఎవరు? ఒబామానా?
అవునా? నేనైతే మోర్నే మార్కులు అనుకుంటున్నాను. ఆయన ఎవరు? సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బాల్ కూతుర్ని మరి మా వీనికి కట్టబెట్టాలని చూస్తున్నాం. ఆయన చాలా సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన వస్తేనే కుదురుతుంది కదా. ఎవరి కూతుర్ని? ఒబామా కూతురు ఎవిన్కా. పాప ఎవిన్కా ఉజ్వల భవిష్యత్తు ఉందమ్మా. ఇంకా మీరు ఎందుకలా? ప్రెసిడెంట్ కూతురు మరి భలే చెప్తారు. ప్రెసిడెంట్ కూతురు ఎక్కడా? ఎవిన్ ఎక్కడా? ఎవిన్ ఎక్కడా ప్రెసిడెంట్? ఎవిన్ తలుచుకుంటే ప్రెసిడెంట్ అవుతాడు. ప్రెసిడెంట్ కూతురు ఎందుకు మనకి? ఆయన మరి ప్రెసిడెంట్ కావాలంటే ప్రెసిడెంట్ కూతురు. నువ్వు ఇంకో 20-30 సంవత్సరాలు వెయిట్ చేయి, నీకు ఎప్పటికైనా చేయడానికి ఏం ఉండదు అక్కడ. వెయిటే చేయాలి. అప్పటికి వెయిట్ చేయడం తప్ప ఇంకేం ఉండదు అక్కడ. సో జయ్ గారు, ప్రదీప్ గారు కొత్త షోస్ ఏంటి కొత్తవి? ఇంకా ఇప్పుడు కరెంట్లీ డాన్స్ షో అండ్ అత్తగొడల షో రన్నింగ్ మా. ఇప్పుడు కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా కాళ్ళు ఉన్నారా? చాలా చాలా ఉన్నాయండి కాల్స్. ఓకే, కొత్త షోస్ చెప్పండి, వెళ్ళిపోతాం. త్వరలో న్యూయార్క్ నుంచి చేసినందుకు అవిన్ ఒక 2 నిమిషాలు కూడా ఇవ్వట్లే. అన్యాయం అవిన్. తప్పు నాది కాదు, కాలర్స్ది. కాల్ చేస్తున్నారు, మరి నేనేం చేయలేను. త్వరలో ఇంకా 2 షోస్ కొత్తవి స్టార్ట్ అవుతున్నాయండి. మీకు ఈసారి నుంచి నేనేం చేస్తానంటే అవిన్ ద్వారా, టోరీ ద్వారా కంప్లీట్ అప్డేట్ మీ అందరికి అందేలా చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చే తెలుగు షోస్ అన్ని మీరు చూసేలాగా. సూపర్ సూపర్, తప్పకుండా. మేము వాళ్ళతో ప్లాన్ చేస్తున్నాం అనమాట, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావాలనేది ఒక పెద్ద ప్లాన్, ప్రణాళిక అలా వేస్తున్నాం. వండర్ఫుల్. మీరు చెప్తే ఇప్పుడే పెట్టి చదివేసి పౌడర్ రాసి పడుకుంటాం. ఎప్పుడెప్పుడు అని స్నానం కూడా చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, పాస్పోర్ట్ పై జేబులో పెట్టి పడుకుంటాం. తిరిగి నాకు పిలుద్దామని ఇబ్బంది పాలవుతావు. ఇప్పుడు వస్తే న్యూయార్క్ ఇంకా బాగాలేదు. మొన్నే సండే వచ్చాడంటగా, నీళ్లు బాగున్నాయంట స్నానం చేయడానికి. ఈత కొట్టుకుంటూ రావాలి. ఇప్పుడు వస్తే తల మీద పెట్టుకొని ఈత కొట్టుకుంటూ రావాలి. మా ఊరికి రావాలండి. వస్తాం, మీరు రమ్మంటే ఈత కొట్టుకుంటూనే వస్తాము. రెక్కలు కట్టుకొని గాల్లో ఫ్లైట్ లో ఎక్కి, దానికి రెక్కలు ఉంటాయి, మాకుండవు. బట్ వెరీ నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీ సేఫ్ అండ్ హ్యావ్ ఫన్. టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ బాబాయ్. ఇంకో కాలర్. ఇది నీ షో, ఇప్పుడు నుంచి నీ షో, ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అవునా? అవునా? హలో హలో హలో, హాయ్, హౌ ఆర్ యు? మా ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ దిగింది రంగంలోకి. నేను సూపరు డూపరు బంపరు జంపరు, ఇంకేమన్నా పర్లుంటే అన్ని. ఇందాక మా భాయ్ అన్నాను చూడు, ఇట్స్ బ్రాండ్, మా బ్రాండ్, మా బ్రాండ్. అదేదో మరి రోడ్డు మీద బ్రాండ్ లెక్క అమ్మేస్తున్నావు. ఇట్స్ ఎ బ్యాండ్, ఇట్స్ ఎ బ్యాండ్, డమ్ డమ్ డమ్. బ్రాండా బ్యాండా? బ్యాండ్ బ్యాండ్, బ్రాండీ బ్యాండ్. భయ్యా మీ పేరు? బ్రాండ్ కు ఒక వై యాడ్ చేసి బ్రాండీ చేయలేదు. అది మీరు వినలేదు, మేము ఇది ఫ్యామిలీ షో. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రాజేష్. రాజేష్, రాజేష్ ఏం చేస్తుంటారు? ఏం చేయాలని స్టోరీ వింటుంటా. కాదు భయ్యా, బాగా ఉపయోగపడేది అంటే అవిన్ లాంటి షోలు వినకుండా బాగా ఉపయోగపడేది ఏం చేస్తుంటావు? స్టోరీలో అడ్వర్టైజ్మెంట్ వింటుంటా. ఇది కరెక్ట్ భయ్యా, చెప్పు నీ ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి ఇక్కడ బాగా అలవాటు, మనకంటే ఇక్కడ మన లోకల్లో ఏంటంటే మనకున్న బాగా అలవాటు ఏంటంటే ఫ్యాన్స్ లో ఏం చేస్తుంటే యాడ్స్ ఎక్కువ వింటాం, మధ్య మధ్యలో అప్పుడు జాక్ టాకింగ్ అవేగా వచ్చేది. మరి మనకు వచ్చేవి పాపం అక్కడ ఖాళీ సమయంలో ఎప్పుడన్నా టైం దొరికితే ఉద్యోగం చేస్తుంటా. వెరీ గుడ్, అదృష్టవంతులు వాళ్ళు ఎవరో కానీ ఆఫీస్ లో వాళ్ళు చేస్తున్నారు కదా ఫ్రీగా అట్లా నన్ను. అరే సూపర్, కష్టపడి వర్కౌట్ చేయాలి. ఏం మరి సాటర్డే సండే దొరికిందా? పైనకి ఇచ్చిన బిల్ల దొరికిందా? బిల్ల ఇంకా రాలే. అది నాకు తెలిసి ఎక్కడుందా బిల్ల? ఏసీలో పోయినట్టు లేదు, అక్కడ సౌండ్ రూమ్ లో కూర్చున్న సాహిని జోబ్ లో ఉన్నదా బిల్ల? మా ఎదురుగా మా టూరిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన జేబులో ఉందంట. సార్ మా బిల్ల మాకు కావాలి సార్. ఇది ఆ బిల్ల కాదు, పారిపోయారు ఆయన, తీసుకుని పారిపోయారు. హలో హలో, ఆయనకు దేవుడిచ్చిన బిల్ల పైనుంచి వచ్చి పడిందంట. ఆయన ఎవరికి ఇచ్చే సమస్యనే లేదు. ఏసీ ఈయన ఇప్పుడు నాకు ఎట్లా ఉందంటే, నేను కూడా ఇప్పుడు ఏ కాలర్ తో మాట్లాడుతుంటే రాజేష్ భాయ్, ఇప్పుడు ఆస్ట్రియా అండ్ అట్లాంటి ఇక్కడ నుంచి కాల్స్ వచ్చాయి కదా, అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనోడు ఏసీ టెంపరేచర్ కొంచెం తగ్గించేస్తున్నాడు. అంటే వాళ్ళు వణుకుతో మాట్లాడుతుంటే మేము కూడా వణుకుతో మాట్లాడుతున్నాం ఇక్కడ, ఆ ఫీల్ కోసం. మొదటిసారి నాకు ఏంటంటే కాల్ చెయ్యాలనిపించలేదు, ఎందుకంటే కాల్ చేసిన టైంలో మనం కాల్ కలవగానే ఆ ముందు కట్టేయి వెనక మూసేయి అని అరుస్తా ఉంటారు అనమాట. అవునా? సో మిస్ అయిపోతుంది, మీ డైలాగ్స్ అన్ని మిస్ అయిపోతాయని చెప్పి ఏదో మనసు చంపుకొని మరి కాల్ చేస్తున్నా. ఇప్పుడు అలాంటివి వినిపిస్తాయి నీకు?
ఎవరికి? నీకే. ఇప్పుడు మన ఇప్పుడే వినిపించా, అందుకే అన్ని ఆఫ్ చేసి వచ్చి ఒక రూమ్ లో ఒక మూల తలుపులన్నీ పెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నా. ఆయన అన్ని క్లోజ్ చేశారనమాట. నీలాంటి జమ్ కాలర్స్ నాకు కావాలి. ఆయన రోజు స్నానం చేయడంట తెలుసా, అందుకే జర్మ్స్ ఉంటాయి. మిమ్మల్ని ఫుల్ గా వాడుకుంటాను. ఇదేదో తేడాకున్నది, జమ్ అన్నారు, బ్రాండ్ అంటున్నారు, ఏ రోడ్లో పెట్టి అమ్మేస్తారా ఏంటి? భయ్యా నీ గురించి ఇప్పుడు ఈ షో మొదలెట్టే ముందు నీ గురించి హాఫ్ అన్ అవర్ చెప్పాడు నాకు. అవును, తినేసాడా? అసలు అక్కడ ఏం లేదు, రైట్ సైడ్ చెవు ఎర్రగా ఉంచు. అయితే మొత్తానికి ఇంకో అరగంటలో బయటకు వెళ్ళే టైంకి చౌకు బ్యాండేడ్ వేసి పంపిస్తాడేమో. లేదు, ఈ అరగంట నేను నిమిషం లెక్కెట్టుకుంటున్నాను. నేను డోర్ కేసే చూస్తున్నాను. నేను ఎప్పుడు దొరకొద్దా, ఎప్పుడు ఎగేనిస్ట్ వెళ్ళిపోదామని. బట్ నైస్ టాకింగ్ టు యు భయ్యా. బాయ్. ప్రదీప్, ఐ యాక్చువల్లీ వాంట్ టు లిసన్. నువ్వు రజనీకాంత్ గారి స్టైల్లో మాట్లాడుతున్నావు మొత్తం మన కాలేజ్ అలా తీసుకొని నాకు వినాలి. పర్సనల్ గా నాకు బాగా తెలుసు నిజంగా. ఎందుకంటే నేను రజనీకాంత్ గారిది దే యాక్చువల్లీ మేడ్ ఏ షో అని నా కోసం. నేను షాక్ యాక్చువల్లీ. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్ నేను అది, ఎందుకంటే ఆయన నేను చూసి ఐ థాట్ నేను ఇందులో నేను ట్రై చేసినప్పుడు 1% అందులో వచ్చినా కూడా వద్దనిపించింది నాకు. బికాజ్ ఇమిటేటింగ్ సంబడీ ఈజ్ సంథింగ్ a different talent. It's an art. I don't want to insult that art. But it's not insulting the artist. నేను రజనీకాంత్ గారిని ఇన్సల్ట్ చేయట్లే. అలా ఆయన ఇమిటేట్ చేస్తూ మహాన్ వాళ్ళు చేశారు, ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్టులు. వాళ్ళు ఇన్సల్ట్ వద్దులే బాబు ఎందుకు వచ్చిన కూడా. ఒకసారి ట్రై చేయవు నా కోసం ప్లీజ్. కొంచెం నాకు చాలా ఇష్టం, నీ దగ్గర భలే వస్తుంది అది. నాన్న షోలే గుంపుగా వస్తాయి, అవిన్ షో సింగిల్ గా వస్తుంది, సింగిల్ సెలబ్రిటీతో. హలో హలో మా ఇంటికి నట్టింటికి తర్వాత వద్దరు, ముందరైతే ఇక్కడ చెప్పండి. ఇది బ్యాచ్ లో క్రూ మెంబర్స్ ప్రణీత అండ్ శ్రీహర్ష. అక్కడ ఇప్పుడు ఆ ఫోన్ కట్ అయిందా లేదా అదే ఇంట్లో నుంచా వేరే ఇంట్లో నుంచి వేరే ఊరు నుంచి వీళ్ళిద్దరు కాల్ చేస్తున్నారు. మేమైతే వచ్చేసాం. మరి వచ్చేసారు, నాకు అదే ఆనందం. వచ్చినా స్ట్రైట్ గా వచ్చినా సైడ్ ట్రాక్ లో వచ్చినా మీ దారి ఆన్లైన్ దారి, స్కైప్ దారి, మీ దారి స్కైప్ దారి. హాయ్ అండి, మీ పేరు? ప్రణీత. ఆవిడ చెప్తారు, మేము మూసుకుంటాం. చెప్తారు. అదే అవిన్ మనం కొద్దిగా అయితే అందరికి అన్నమాట. హలో 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 నేను ప్రణీత అండి. హాయ్ ప్రణీత గారు. శ్రీహర్ష. హాయ్ అండి. హలో హలో ప్రదీప్. ఏ థర్డ్ వాయిస్, హూ ఇస్ దిస్? సేమ్ వాయిస్. థర్డ్ వాయిస్ అవింది, కొద్దిగా మూసుకోమని చెప్పండి. ఓకే, సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ఇద్దరు? నేను న్యూయార్క్ నుంచి. ఈ 2 స్టేట్లు శాండీ గాడు మళ్ళీ మనం డిస్టర్బ్ చేశాడు వీళ్ళని. దట్ శాండీ ఫెలోస్ తో మేమే శాండీ గారిని డిస్టర్బ్ చేసాం. అదే కదా, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారా? తన్ని దరివిరంటగా బయటకి. అదే మరి. సూపర్. సో ఎర్లీ మార్నింగా? ఎర్లీ మార్నింగ్ కాదు, 10:30 అవుతుంది మాకు మార్నింగ్. మాకు ఎర్లీ మార్నింగ్ అయితే మాకు ఇక్కడ 10:30 ఎర్లీ మార్నింగ్. సో ఏంటి వాళ్ళు మీ షోస్ చూస్తామండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. మీ టైమింగ్ అసలు ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. కామిక్ సెన్స్ అందరికి ఉండదు, బట్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ విత్ ఇట్. అది మీరు రైట్ టైం రైట్ గా యూజ్ చేసుకుంటారు. ఇట్ ఈస్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన పొగడట్లేదేంటి? ఆయన అడగండి మీరు. గ్యాప్ ఇస్తే పొగుడదామని. యాక్చువల్గా ఈ గ్యాప్ లో నేను ఇంకొక హారిస్బర్గ్ నుంచి ఓన్లీ ప్రదీప్, ఓన్లీ అండ్ ఓన్లీ ప్రదీప్ కి మాత్రమే శ్రీలక్ష్మి గారు హాయ్ చెప్తున్నారు. ఓకే, శ్రీలక్ష్మి గారు ఓన్లీ మీ ఒక్కళ్ళ కోసమే. శ్రీలక్ష్మి గారు ఓన్లీ మీ ఒక్కళ్ళకి హాయ్. ఓన్లీ మీకే హాయ్. ఓన్లీ హాయ్. ఓన్లీ ఓన్లీ ఆవిడకే అని చెప్పు, మళ్ళీ నువ్వెందుకు చెప్తావు? ఆయన చెప్తున్నారు కదా పక్కన. పేరు మార్చుకున్నాడా? ఏ విన్ అంటున్నారు అప్పటి నుంచి? ఎవరు విన్నానా? ఏ విన్ నేను మీరు మీ మన బ్యాచ్ నుంచి కాల్ వస్తే మాట్లాడలేను. అదేంటో మిగిలిన అందరూ సరిగ్గా మాట్లాడగలను. కానీ మీ బ్యాచ్ గురించి నిజంగా చెప్పాడు. అతను చెప్పాడు అనగానే నేను చాలా అనుకున్నాను అనమాట. ఓహో సంథింగ్ ఈస్ తేడా హియర్ అనుకున్నాను నేను. అనుకున్నారా? సంథింగ్ ఇస్ తేడా అనుకున్నావా? సంథింగ్ ఇస్ తేడా హియర్ అనుకున్నాను. ప్యూర్ పర్ఫెక్ట్ బ్యాచ్ అదే. బట్ ఇట్స్ వండర్ఫుల్. నిజంగా ఈ ఎయిర్ ఫోర్స్ గ్యాంగ్ లో నేను ఇవాళ జాయిన్ అయిపోతున్నాను. నాకు
మా కోశాధికారి మీకు ఎలా చేయాలి మిమ్మల్ని? కోశాధికారి అంటే ప్రణీతనే. ఓవులు ప్రణీత బాగా రిక్వెస్ట్ చేస్తే. ఓ ప్రణీత గారు అంటే అంటే ఇప్పుడు వెనక సీట్లో లాస్ట్ బెంచ్ లో ఒక్క సీట్ ఖాళీ ఉన్నా పర్లేదండి, జాయిన్ అయిపోతానండి. కాదు, మీరు అలా జాయిన్ అవ్వాలంటే 100 ఐస్ క్రీమ్లు 1 minute లో తినాలి. తింటారా? మీరు అలాంటి టెస్ట్ పెడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, టెస్ట్ పెట్టడమే మేము. అదే మరి అందరికి డిఫరెంట్. అంటే ఐస్ క్రీమ్ తింటే ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ లో జాయిన్ అయిపోవచ్చా? అంటే కొన్ని టెస్ట్లు ఉంటాయండి, మీ దారిలోనే మీకు టెస్ట్ పెడతాం. మరి తప్పకుండా తింటానండి. ఒక $150 ఎంట్రీ ఫీ ఉంటది. సో కనుక మీరు ఈ $150 ఎంట్రీ ఫీ ఉంటది. మీరు కనుక ఈ 150 ఐస్ క్రీమ్స్ తినలేదు అనుకోండి, అప్పుడు $150 కట్టాలి. మరి మీ దగ్గర ఉందా? హలో 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 మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో అన్నా హాయ్ అన్నా ఏమన్నా నాకు వినిపిస్తావు, ప్రదీప్ మాట మాత్రమే వినిపిస్తుంది. ఓకే మా ఇప్పుడు మొన్నటి వరకు ₹1.50 ఉండేది, ఇప్పుడు అది 150 అయింది నా దగ్గర. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో $150 చేస్తాను. బ్లాక్ మనీ. దాని బదులు 1 ఐస్ క్రీమ్ తినడం బెటర్ కదా. కదా ఓకే, ఐస్ క్రీమ్ తింటాను, మీ ఎయిర్ ఫోర్స్ గ్యాంగ్ లో జాయిన్ అవుతాను. ఓన్లీ వాసన. మీరు మాత్రం నన్ను గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని కాదు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా వాడలేదని నేను వాడేసా. ఫ్రీగా ఉంది తెలుసా? తెలుసా కొన్ని రోజులు అయిన తర్వాత నాకు ప్రదీప్ తెలుసు అని అడిగితే ఇసకి నీకు ప్రదీప్ నీకు తెలుసా అన్నట్టు ఉంటుంది. కరెక్ట్ గా పడింది. బట్ ఇట్ ఈస్ సో నైస్ టాకింగ్ టు యూ ఆల్. నిజంగా కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ట్రై టు కీప్ ఇన్ టచ్ విత్ యూ పీపుల్. ప్రదీప్, మీరు ఇంకా అత్తలని కోడళ్ళని కాక ఇంకా ఇంకా చాలా మందిని సతాయించాలని మాకు కోరిక. తప్పకుండా అమ్మా, తప్పకుండా. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట పెట్టినావు కానీ అత్త కోడల మధ్య నువ్వు వెళ్ళకు. నేను అస్సలు వెళ్ళా, అందుకే పెళ్లి చేసుకోవట్లే ఇంకా. కాదు, వాళ్ళిద్దరికి కూడా పెట్టి నువ్వు ఆపడానికి వెళ్ళావు అనుకో, నీ చుట్టూ పట్టుకుని కొడతారు. అలాంటి సందర్భాలు కూడా జరిగాయి భయ్యా, మీకు టీవీలో చూపించలేదు కానీ అవి ఎడిటింగ్ లో తీసేస్తున్నారు. ఓ ఈ మధ్యలో మీకు నెత్తి మీద ఒక బొప్పి ఉంది రైట్ సైడ్, అది అంతేనా? ఏదది? అది వేరమ్మా, అది ఒక అత్తగారు వంకాయ తిని ఇసిరింది. వంకాయ తిని ఇసిరింది. నేను వంకాయ తినేసి ముచ్చుకలు ఇసరమన్నాను, ఆవిడ ప్లేట్ ఇసిరింది. కొడతారండి, మీకు తెలియదు వాళ్ళ గురించి, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ లో నన్ను కొట్టినా కొడతారు. సూపర్. వాళ్ళిద్దరికి గొడవ పెడతాడు కరెక్టే, ఈయన పరిస్థితి ఏంటి తర్వాత? లేదు, దే ఆర్ వెరీ స్వీట్ అండి. నిజంగా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఆ ఏజ్కి వాళ్ళు అలా డాన్స్ చేయడం, గేమ్స్ ఆడడం, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ రియల్లీ. వీఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ టు 500 episodes ఆల్ ఓవర్ AP we have been. But కోడళ్ళు కాదండి, కోడళ్ళు ఉంది దేర్ యంగ్ and very soon I think I'm planning to be there and do the show there also. అమెరికాలో. ఇక్కడ మా అత్త ఈ కోడలు రెడీ ఉన్నారు, రండి వచ్చేది. లేకపోయినా కొంచెం తయారు చేసుకుంటాం, పరదేశీకి రంగేసి. మా అత్త వల్లి నేను కోడలు పడతారు, ఇద్దరు రెడీ. అత్త లేకపోయినా అక్కడ ఫారినర్స్ కి పెయింట్ వేసేద్దాం. కొట్టించుకోవడం అంత దూరం ఇక్కడ సరిపోవట్లేదా? బట్ నైస్ టాకింగ్ టు యు గైస్, హ్యావ్ ఫన్. అండ్ చాలా మంది కాలర్స్ తో ఇంకా మాట్లాడదాం అనుకున్నా, అవి నన్ను గిల్లుతున్నాడు ఇందా నుంచి. అంటే నా మీద తోసేస్తే ఇప్పుడు పక్క తప్పు వచ్చారు అర్థం అనమాట. అక్కడ ఇంకో కాలర్. హలో 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 హలో, ఎయిర్ ఫోర్స్ నుంచి 3వ బ్యాచ్ వచ్చిందమ్మా. పైలటా కో పైలటా? పైలట్, కో పైలట్, శనగలు అమ్మేది, కూల్ డ్రింక్లు అమ్మేది అన్ని మేమే. అన్ని మీరేనా? రవి గారు. రవికిరణ్. హాయ్ రవికిరణ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ ప్రదీప్, ఎలా ఉన్నారు? సూపర్ సార్, సూపర్, వండర్ఫుల్. మీ పార్ట్నర్ మిస్సింగ్. హ్యాపీ తెలుసా మిమ్మల్ని జూలైలో చూసినప్పుడు. బుల్లితెర టు వెండితెర జర్నీ బాగుంది. అరే థ్యాంక్ యూ. బట్ తన ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి మనోరమ అండి. అంటే చార్మి ఓల్ అండ్ సోల్ గా చేసిన సినిమాలు చేశాడు, చార్మికి ఫ్రెండ్ గా. చార్మి నో మోరా. రవికిరణ్ గారు తర్వాత అదే ఇప్పుడు ఇండియాలో గడసారి అత్త సొగసారి కోడలు చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి మొండి మూడు పెంకి పిల్ల అని చేయొచ్చుగా. ఓ మీరు అంత బాధపడుతున్నారు, అక్కడ అన్ని కష్టాలు ఫీల్ అవుతున్నారా మీరు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే కొంచెం కన్సోల్ చేసినట్టు ఉంటది కదా. మిమ్మల్ని
మీరు నేర్చుకుంటారు కదండి. నేర్చుకున్నాను. ఆయన బాధపడుతున్నాం నన్ను ఓదార్పు యాత్రకు పిలిచారేమో అనుకున్నాను నేను. ఆల్మోస్ట్ అలాంటిదే నీకు నేర్పిస్తారనమాట అక్కడ. భార్య బాధితుల సంఘం ప్రెసిడెంట్ భార్యకి ఇస్తున్నా, మాట్లాడండి. వామ్మో ఇచ్చారమ్మో. అయ్యో హలో హలో ప్రదీప్ ఎట్లున్నావు? నేను మస్తున్నా, మీరు ఎట్లున్నారు? నేను కూడా సూపర్ ఉన్నా. ఏంటి తెలుసా, నేను నీ గడిసరత్తా ఒకసారి కూడా ఉంది కదా, అది మా ఆయన పెట్టి పెట్టి నాకు అలవాటైంది, నా ఫ్రెండ్స్ కి అలవాటైంది. కొత్త పెళ్ళైంది వాళ్ళందరూ చూస్తున్నారు. ఎట్లాగో ఇక్కడ అత్తపూర్ లేదనుకో, అవి చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అరే సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా ఇంటికి వస్తే ఎప్పుడు ట్రై చేద్దాం. కాదు, మా ఆయన అన్నట్టు ఇక్కడికి వచ్చి మొండి మొగుడు పెంకి పెళ్ళం చేసేసి అట్లీస్ట్ ఒక బహానా దొరుకుతుంది మేమిద్దరం ఫైట్ చేసుకోవడానికి. అవునా? సరే ఓ పని చేయండి, మీరు యాక్ట్ చేస్తున్నట్టు మీరిద్దరు కొట్టుకుంటూ ఒక వీడియో తీసి నాకు పంపించండి. దాని ఇక్కడ మేము ఆల్రెడీ షో చేస్తున్నాం అక్కడ అన్నట్టుగా చూపెట్టి ట్రైలర్ కింద వాడుకుంటాం దాన్ని. కమింగ్ సూన్. మా ఇద్దరు ఒక అలవాటు ఉంది, ఇప్పుడు యాంకరింగ్ వచ్చానుకో మీ ఇద్దరం తీసుకుంటూ మధ్యలో నిన్ను సెంటర్ లో ఆడుకుంటాం. ఎందుకు అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు భయ్య కాన్సెప్ట్ చెప్పింది నువ్వే. హెల్మెట్, ప్యాడ్లు, నీ ప్యాడ్లు, ఎల్బో ప్యాడ్లు అన్ని వేసుకొని వచ్చి మంచి రగ్బీ గెటప్ లో వస్తా, అమెరికన్ ఫుట్బాల్ గెటప్ లో వస్తా. అక్కలని డాన్స్ చెప్పడం అయితే ఆసమ్. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అరే థ్యాంక్ యూ సో మచ్. అది కాదు తెలుసా, ఆసం పాట ఏం తెలుసా, మళ్ళీ నువ్వు వాళ్ళు లిమిటెడ్ చేస్తావు చూడు. నేనైతే పండగ చేసుకుంటా. అక్కడ నేనుంటే 2 గుర్తుండే నేను, కానీ ఇండియాలో ఉండి లిటరల్ గా పాపం మా ప్రదీప్ ని పిలిచి టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు కదా. అలా లేదు, నిజంగా వాళ్ళ ఏది చేయడం నిజంగా గ్రేట్ అండి బాబు. అసలు నీ షో చూసినప్పుడల్లా ఐ మిస్ మై అత్త ఎవ్రీ టైం. అరే మేము ఉంటే బాగుండేది అని. తప్పకుండా సో నైస్. మీ అత్తగారు అక్కడికి వచ్చినప్పుడైనా సరే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడైనా సరే, మీతో కంపల్సరీ ఆ షో చేస్తాను నేను. ఎందుకంటే మనోడు ఉన్నాడు కాబట్టి. నా ఫ్రెండ్ ప్రియాంక బాబుల్ రెడ్డి నుంచి హాయ్, అండ్ మా చెల్లి హర్షిత నుంచి కూడా బిగ్ హాయ్. హాయ్ హర్షిత, హాయ్ బాబుల్ రెడ్డి, హాయ్ హాయ్ ప్రియాంక. ఓకే, టేక్ కేర్ అండి. అంతేనా? హలో, ఇంతే సంగతులు. ఇట్లు మీ శ్రేయోభిలాషి ప్రదీప్. సెలవు. చలో భయ్యా, చలో నైస్ టాకింగ్ టు యు. మళ్ళా బాధితులు అయిపో, తొందరగా పెళ్లి చేసుకొని మళ్ళీ బాధితులు అయిపో అంటున్నా. అమ్మా దొరుకురావనే. కాదు ప్రదీప్, నీకు వీళ్ళు నిజాలు చెప్తలేరు. నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళు చెప్పాలి, కానీ చెప్పట్లేదు పాపం. ఎక్కడ హ్యాపీగా ఉంటానని కుళ్ళు, అందుకే చేసుకో కదా. నాకు అదే డౌట్ వచ్చింది. యా, బట్ నైస్ టాకింగ్ టు యు ఆల్. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారేమో. ఏం లేదమ్మా, నో ప్రాబ్లం, త్వరలో చేసుకుంటాను నేను కూడా. మా ఇంట్లో టార్చర్ చూపిస్తున్నారు సెన్స్ పోద్ది, హ్యూమర్ మిగిలిపోద్ది కానీ సెన్స్ పోద్ది. పెళ్లి చేసుకుంటే ఇంకెక్కువ హ్యూమర్, మనమే హ్యూమర్ అయిపోతాం. బట్ నైస్ టాకింగ్ టు యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇన్. టేక్ కేర్, బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్, బై. అండ్ ఇంకో కాలర్. హలో హలో, నందా మరి ఫ్రమ్ యూకే. లొకేషన్ లండన్ స్పెషల్ గా లండన్. ఇప్పుడు లండన్. ఇక్కడ ఎక్స్ప్రెస్. నా ఫస్ట్ క్వశ్చన్ అవసరం లేకుండా ఆయన ఆన్సర్ చెప్తున్నాను నాకైనా. ఎందుకు ఆన్సర్ చెప్పారు? నేను క్వశ్చన్ ఆయన ఆన్సర్ చెప్పేసాడుగా. నేను ఎక్కడి నుంచి అని అనే లోపల అండ్ కాసేపు అయితే పోస్ట్ లెటర్స్ కూడా చెప్పేస్తాడు, గుర్తులేదు. అంటే ఐ విల్ టెల్ యు లేటర్ వై హి నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. సూపర్. మరి ఎవ్రీథింగ్ అనక మరి ఇదే తేడా కొడుతుంది అక్కడ. నో షిట్టా. ఏం చేస్తుంటారు మీరు? నేనా రీసెర్చ్ చేస్తుంటాను. ఏంటది? నేను ఎంఫిల్ స్టూడెంట్ ని. ఓ సూపర్. సో ఇప్పుడు మీకు అంత దాకా చదవాలని ఎందుకు అనిపించింది సార్ అసలు నిజంగా? ఏదో అలా అంటే అప్పుడప్పుడు ఏదో అయిపోతుంటే అట్లా చేస్తుంటాం. నాకు ఇంటర్కే 2-3 మెలికలు తిరిగాను నేను ఇంటర్ చదవడానికి. దాని తర్వాత ఎంసెట్ రాసా. ఓకే. హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ ఒకేలా వచ్చాయి. ఏది ర్యాంక్ ఏది హాల్ టికెట్ నెంబర్ తెలియలే. స్మాల్ క్వశ్చన్, ఆర్ యు ఫ్రమ్ విజ్ఞాన్? yes విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్. Do you know Naresh?
నరేష్ బర్త్డే. అంటే ఏ బ్యాచ్ మీది? సిఎస్సి నరేష్. యా సిఎస్సిలో ముగ్గురున్నాడు నరేష్ యాక్చువల్లీ. ఎందుకంటే పాస్ అవుట్ అయ్యి మరి 7 ఏళ్ళు అయింది కదా. అదే వాళ్ళకి గుర్తు కానీ నేను తర్వాత ఎక్కువ మందికి వెళ్ళడం వల్ల కొన్ని అనివార్య సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లమ్ ఇన్సైడ్ ద బ్రెయిన్ ఆఫ్ ది హ్యూమన్ ఆల్జీబ్రా. నైస్ టాకింగ్ విత్ యు బ్రో. నైస్ టాకింగ్ టు యు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అబ్బా మీరు సార్ అంటే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఇంకా. సార్ అంటే ఇంగ్లీష్ లో బావా తెలుసా కదా? ఏమో నాకు తెలియదు. ఓకే బా నైస్ టాకింగ్ టు యు. టేక్ కేర్ నందా బాబాయ్. అండ్ మొత్తానికి మహేష్ బాబు బాగా కాజల్ ఫాలో అవుతున్నాం అనమాట ఈ లెక్కన బాగా. ఎందుకులాగా? ఎప్పుడు సార్ సార్ అంటది కదా, వస్తాడు అంటే బాగోదని సార్ అన్నారు, పిలిచారు. మహేష్ బాబు కదా సూపర్ స్టార్ కాబట్టి ఆయన్ని డైరెక్ట్ గా అనడం ఎందుకని సార్ అన్నారు. అందరు మనలాగే ఉంటున్నారు అంటున్నారు మహేష్ బాబు ఈ మధ్య. ఎవరు? అందరూ అంటున్నారు. ట్రై చేస్తాను కానీ కుదరట్లేదు అబ్బాయికి. అదేలే కాలర్ అంటే. హలో హలో అండి. ఎవరండి? హలో నేను హర్షిత. నా పేరు హర్షిత అండి. హర్షిత ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హర్షిత? మయామి నుంచి. ఓకే. సో మయామి అంటే మలయాళం మాట్లాడతారు అక్కడ. ఈ రోజు మా షోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు, సో ఆయనతో మాట్లాడతారా? ఆయనతోనే మాట్లాడుతున్నానని నాకు తెలిసిన. దొంగ. హలో ప్రదీప్. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఫైన్ అండి. నేను కూడా ఒకప్పుడు యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. అవునా? ఓ నాకు పోయినట్టు అయిపోయా. అంటే డిస్టెన్స్ పెరగడం వల్ల అటు ల్యాండింగ్ అవ్వట్లేదా ఎయిర్ ఫోర్స్? అదే కొంచెం బిజీ అయిపోయి. అవునవునా, ఓకే ఓకే సూపర్. పర్లేదు లేదండి, మేము ఇప్పుడు జాయిన్ అవుతున్నాం కాబట్టి మేము మళ్ళీ మెంబర్స్ అందరిని యాక్టివ్ చేస్తాం. మేము రీఛార్జ్ చేస్తాం 150 రూపీస్ పర్ మంత్. మా కోశాధికారి కాబట్టి 150తో సరిపెట్టుకుంది, నాకు ఇంకెక్కువ కావాలి. అమ్మా ఇలా అందరికి ఇచ్చి అన్నా హజారే నన్ను పిచ్చగొట్టుడు కొడతాడమ్మా. అసలే లేవమ్మా, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసులు కట్టి ఉన్నదంతా పోయిందమ్మా. మొన్నే టింటి కూడా తీసుకోవాల్సి వచ్చిందమ్మా. సగం టింటి తీస్తే 250 అంట, పూర్తిగా తీయకపోతే 500 ఫైన్. ప్రదీప్ మీది గడిచరత్త సొక్కర్ కార్డులు మా ఇంట్లో రోజు చూస్తారు, మా రూమ్మేట్స్ చూస్తారు, నాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. బట్ నర్తనశాల నేను ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాను. మీరు ఇంప్రూవ్ అవుతున్నారు కొంచెం. ఎందుకో మీరు కొన్ని ఎపిసోడ్స్ లో నాకు అంత యాక్టివ్ గా అనిపించలేదు. నేను అప్పుడే అనుకున్నాను, ఊరికే చిన్న సజెషన్ అంటే నాకు తెలుసు. నేను ఆల్మోస్ట్ మీ యాంకరింగ్ కోసం అదే సుమాతో చేసిన అవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను, టీ అవార్డ్స్, మా టీ అవార్డ్స్ అవన్నీ. ఇంకోటి డబ్బులు ఖర్చు పెట్టిస్తారు కదా, ఆ షో పేరు మర్చిపోయాను నేను. నేనే నెంబర్ వన్. ఇది చాలా బాగుంటుంది ప్రదీప్ యాంకరింగ్. సుమా తర్వాత మీ యాంకరింగ్ నాకు బాగా నచ్చుతుంది, కొంచెం న్యాచురల్ గా ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ యు. కొన్ని ఏంటంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసేస్తాయి. కొన్ని ఎపిసోడ్లో ఒక్కొక్కసారి డల్ అవ్వాల్సి వస్తుంది, ఆ సిచ్యువేషన్ ఏమో మరి అక్కడ ఎలిమినేషన్ జరుగుతూ ఆ టైంలో నేను కొంచెం తింగరగా ఎగిరితే కొడుతుంది మా డైరెక్టర్, లేడీ డైరెక్టర్ మాకు. అప్పటికి నన్ను కంట్రోల్ చేస్తారండి వాళ్ళు. మెయిన్ నేను పెట్టే టార్చర్ కెమెరామెన్లకి, వాళ్ళకి అస్సలు ఫ్రేమ్లో దొరకను నేను. కాళ్ళు కుదురుండవు, ఇటు అటు గెంతుతూ ఉంటాను, అటు ఇటు పరిగెడుతూ ఉంటాను. నేను 2 గంటలు కూర్చోబెట్టాను. ఈయన కుర్చీలో కూర్చోబెట్టాడు, మైక్ మూతి ముందు పెట్టాడు, ఎటు కదలడానికి లేదు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. బట్ ఐ టేక్ కేర్ నెక్స్ట్ టైం. తప్పకుండా ఎక్కడ ల్యాగ్ రాకుండా ఐ స్టిల్ ట్రై టు గివ్ మోర్ ఎంటర్టైన్మెంట్ టు యూ గైస్. థ్యాంక్స్ అండి, పాజిటివ్ గా తీసుకున్నందుకు. అయ్యో డెఫినెట్లీ అండి, మీరు ఇంత రెస్పెక్ట్ఫుల్ గా తిట్టాక నేను ఆ మాత్రం తీసుకోకపోతే ఎలాగా? నాకు తెలిసి మీరు చెప్పగానే అర్థం చేసుకున్నారు. అండ్ నైస్ టాకింగ్ టు యూ అండి.
ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్. అండ్ ఇంకొకరంట పాటలు ఉండవు షోలో, మా షోలో పాటలు ఉండవు, కాలేజ్ ఉంటారు. హలో హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అవి. లైఫ్ లో ఫస్ట్ టైం ఈ రోజు గుడ్ మార్నింగ్ చెప్పాను నేను నా షోలో ఇవాళ. అవునా? మార్నింగ్ నుంచి షో స్టార్ట్ చేసినప్పుడు మనం షో గుడ్ మార్నింగ్ చెప్పుకోలే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. వాళ్ళకా? ఓకే, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను కళ్యాణి మాట్లాడుతున్నాను. అవి కళ్యాణి గారు ఎక్కడి నుంచి అండి? యుఎస్ నుండి. ఓ, అయితే గుడ్ మార్నింగ్ కరెక్టే. 10:30-11 అయి ఉంటుంది కాబట్టి. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? కళ్యాణి గారు యూఎస్ కదా? చెప్పండి. అంటే యూఎస్ కాల్ కదా, మేము లోకల్ మాట్లాడినట్టు వెంట మాట్లాడేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి కదా వాయిస్. మధ్యలో సముద్రాలు అసలు శాండీ గారు వచ్చాడు. అది శాండీ వచ్చి వెళ్ళిపోయాడు కదా, శాండీ వచ్చిన కాబట్టి తొందరగా వచ్చేస్తున్నాయి మాటలు. సూపర్ క్లియర్ అయింది మధ్యలో. అదే నేను ఏం చేయను ప్రదీప్, నేను హౌస్ వైఫ్ ని. సూపర్, అయితే వండర్ఫుల్. సో మాకు ఇష్టం. మ్యారేజ్ అయిపోయిందండి? మ్యారీడ్ హౌస్ వైఫ్ అంటే మ్యారేజ్ అయిందని అడుగుతాను. హౌస్ వైఫ్ అనలేదు మీరు, నేను ఇంట్లో ఉంటాను అన్నారు. హౌస్ వైఫ్ అన్నారా? అది మీది టెక్నికల్ ప్రాబ్లం ఉందబ్బా మీ స్పీకర్స్ లో. నిజంగా స్పీకర్ సరిగ్గా వినపట్లేదు. కాకపోతే హ్యాపీగా జాబ్ చేసుకుంటుండేదాన్ని. సో ఇప్పుడు ఆయన వంట వచ్చండి ఆయనకి? లేదండి, రాదా? రాదు, అందుకే కదా నేను ఉద్యోగం మానేసి వంట చేస్తున్నా. అయ్యా, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సాటర్డే సండే కూర్చోబెట్టి నేర్పించండి, ఒక సర్ప్రైజ్ అని చెప్పి కూర్చోబెట్టండి. ఒక స్పెషల్ గేమ్ అని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి, ఒక స్పెషల్ గేమ్. కరెక్ట్ గా ఆలుగడ్డ బెండకాయ కరెక్ట్ గా కట్ చేసి కరెక్ట్ గా వేయిస్తే ఓకే. మా ఆయనకు వంట రాదన్నాను కానీ వెజిటబుల్స్ కట్ చేయడం రాలేదన్నారు. పాపం రోజు ఆయనే కట్ చేస్తున్నాడా? క్లారిటీ నాకు వచ్చింది ఇప్పుడు. సో హెల్పింగ్ నేచర్, బాగా వంట చేయించండి. మీకు కూడా హాలిడే కావాలని చెప్పండి వంటకి. హాలిడే కావాలంటే బయట తీసుకెళ్ళి లంచ్ ఇప్పిస్తారు అంతే. ఓహో, అలాంటి హాలిడే, నాకు కాస్ట్లీ హాలిడే అబ్బా మీది. సో మరి టైం పాస్ ఎలా జరుగుతుంది? బాగుందా? హావింగ్ ఫన్? టైం పాస్ అంటే నాకు ఒక బాబు ఉన్నాడు ప్రదీప్, 3 years old. సూపర్ టైం పాస్ అయితే. చెప్పడం మర్చిపోయినా, నేను నర్సరీ చాలా చూస్తాడు వాడు. అవునా? సూపర్ అయితే. అంటే ఆడు చూస్తాడు. అదే నువ్వు ఫస్ట్ లో డాన్స్ చేస్తుంటావు కదా, వచ్చి చూస్తుంటాడు వాడు. యాక్చువల్లీ ఆ డాన్స్ కు పేరు ఉంది, మేము పెట్టుకున్న పేరు లపక్ జపక్ డాన్స్. ఏదో పాపం మా వాడికి నచ్చింది ఆ లపక్ జపక్. బాగా క్లియర్ గా చూడండి, అందులో 5 స్టెప్లే ఉంటాయి. రిపీటెడ్ గా వాడు చూస్తుంటాడు, నాకు ఛాన్స్ ఎక్కడ ఉంటది. అవునా? ఓకే ఓకే. మేము పెట్టుకున్న ముద్దు పేరు అనమాట. అందరికి ఒక్క స్టైల్ అంటే మా ప్రదీప్ స్టైల్ లపక్ జపక్ డాన్స్ అది. బట్ స్టిల్ నువ్వు ఐ మీన్ నీ ఫీల్డ్ వేరు, బట్ యు ఆర్ ఇన్ అనదర్ ఫీల్డ్ కదా. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ అంతా, బట్ రియల్లీ యాంకరింగ్ అంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంకా యాంకరింగ్ సైడ్ వచ్చాను కాబట్టి ఇదే నా ఫీల్డ్. ఎక్కడ చేశాను బీటెక్? నేను విజ్ఞాన్లో చేశానండి, హైదరాబాద్. హైదరాబాద్. ఓకే ఓకే ఓకే. చాలా కష్టపడ్డారు అందరు నన్ను పాస్. పాప నాన్నగారు బాగా పెట్టారంట, చెప్పొద్దన్నారు. ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు ఎంత హెల్ప్ చేశారు నాకు. అదే కదా, బయట దోచేయడానికి. అదే నాన్నగారు చేసిన కష్టమే అది మరి అక్కడ. సో నైస్ టాకింగ్ టు యూ అండి. సేమ్ హియర్ ప్రదీప్, అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే దూసుకెళ్ళిపో. అదే చిన్ని బుల్లి తెర మీద పెద్ద తెర మీద తప్పకుండా చేస్తున్నావా? నేను ఒకటి ఇప్పుడు జూలై అయిపోయింది, నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ ఇంకా అండి. జూలైలో ఉన్నావా? నా చిన్నది జస్ట్ ఫర్ ఓకే 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 హీరో ఫ్రెండ్స్. ఎస్ నాకు అది గుర్తుంది, ఇది 100% లవ్ గుర్తుంది. యా అవునవును, వరుడ్లో కూడా ఉంటాడు మావాడు. నేను వరుడ్ చూడలేదు అవి. అవునా? పర్లేదు, ఇప్పుడు చూడండి పాపం ప్రదీప్ కోసం అయినా చూడండి. అండ్ నైస్ టాకింగ్ టు యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అంకుల్ని అడిగానని చెప్పండి, వంట త్వరగా నేర్చుకోమని చెప్పండి. హలో, అయిపోయారా అండి? వెళ్ళిపోయారా? అయ్యో, విన్నారా? వింటూనే ఉన్నావు ఏంటి? ఓ, మీరు వేరేవారా? మీరు వాళ్ళేనా వేరే వాళ్ళ? అంతేలే, అవి పేరు మార్చుకుంటే వేరే వాళ్ళని కూడా మర్చిపోతుంటాను. ఓ శ్రీలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు గుడ్ మార్నింగ్. మీకు
నీకు గుడ్ నైట్, ఇంకెళ్ళిపో. అవునా? అండ్ ఇంకా 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 టైం ఉంది, నెక్స్ట్ షో కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను నేను జయ గారితో. వద్దు అవిన్, నేను అదే అనబోతున్నా. అవిన్ నువ్వు తొందరగా, నీకు ఆల్ ది బెస్ట్ అవిన్, నువ్వు తొందరగా సినిమాల్లోకి వెళ్ళిపోతే. నాకు సినిమాలు అంటే టికెట్ తీసుకుని వెళ్ళేది కదా, సో అక్కడ నేను అవాయిడ్ చేయొచ్చు, ఇక్కడ అవాయిడ్ చేయలేకపోతున్నాం ఏంటి అవిన్ మేము? ఇంత కష్టమైన ప్రశ్నలు అడితే మా దగ్గర సమాధానాలు దొరకవు. టీవీలో నీ టార్చర్, ఇక్కడ నా టార్చరు. దేవా భరిస్తున్నందుకు థ్యాంక్స్. పేరు మార్చుకున్నా నువ్వు మారలేదేంటి అవిన్? ఇంకా మారాల్సిన టైం వచ్చింది అవిన్. ఏం మారాలి చెప్పండి, ఏం మారాలి చెప్పండి, మీరు కోరుకుంటున్న ఆ మార్పు ఏంటో చెప్పండి. పూర్తిగా నువ్వు కిటికీలోంచి దూరే సైజ్ లో ఉంటావు కాబట్టి కిటికీలోంచి జంప్ కొట్టేసి ప్రదీప్ అక్కడే ఉంచేసి లాక్ చేసి, బాగున్నాయి సటైర్లు పంచులు. అసలు నేను ప్రదీప్ సారీ అండి, మీ షో ఏది చూడలేదు, బట్ ఈ రోజు వెళ్ళాక అన్ని షోస్ మీవి ఏంటో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో లాగా గుండాలు తిప్పుకుని మరి యూట్యూబ్ లో చూస్తాను నేను. ఇప్పుడు మీరు స్పెషల్ కాల్ రండి నాకు ఇవాళ. ఏమన్నా నవ్వా అసలు? మీరు దొంగ. నిజాయితీగా నిజం ఒప్పుకున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. యూఆర్ డూయింగ్ ఆసమ్. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా చూడండి కుదిరితే. అండ్ అలాగే కానీ నా షో చూసినా చూడకపోయినా మాత్రం ఈ లైవ్ షో మాత్రం వింటూ ఉండండి. నాకు ప్రమోషన్ లాస్ట్ టచ్ ఇచ్చేసి వాళ్ళు వస్తే వింటాం. అవిన్ చుట్టికి ఎవరు పెట్టారు చెప్పండి బాబు. ఇవంతా బ్లెస్సింగ్స్, నీకు తెలియదు. నాకు అది అర్థమైంది. అవి నెక్స్ట్ టైం నుంచి నాకు కాల్ పిక్ చేయనియడు. ఇప్పుడే కాల్ పిక్ చేయలేదు, నేను మళ్ళీ టీమ్ కి కాల్ చేసి లేపుతారా లేదా నా ఫోన్ గన్ను పెట్టాలా చూస్ చేయాలా అన్న. మీకు టాప్ సీక్రెట్ చెప్పనా, ఎత్తేది పెట్టేది ఈయన చేతిలో ఏం లేదు అక్కడ. అది ఆపరేటర్లు వేరే వాళ్ళు ఉంటారు, మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఎందుకు ఎత్తర వాళ్ళు నేను చూసుకుంటా. షో అయిపోయింది కాబట్టి తర్వాత చూసుకుందాం. ఆపరేటర్ కి కాల్ చేసి నిన్ను లేపాలా అని అడిగా. ఆయన లేపేస్తా అన్నారా? సూపర్ అండి. మాకు ఇంకా అంత అదృష్టం ఇవ్వలేదు ఎవరు ఎత్తాలి ఎవరు ఎత్తకూడదని. అది ఉంటే బాగుండేదేమో, వరుసగా 10 కాళ్ళు ఒకటిసారి పెట్టి ఇంత కాన్ఫిడెన్స్ ప్రాబ్లం కూడా వేసేవాడిని. అమ్మా వెరీ గుడ్ షో ప్రదీప్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. చూస్తాను ఈ రోజు. షూర్ అండి, తప్పకుండా. గుడ్ లక్ యూ, వెరీ గుడ్ లక్ యూ అండ్ గుడ్ లక్ అవిన్ నీకు కూడా. ప్లీజ్ తొందరగా సినిమాలోకి వెళ్ళిపోవి. ఇంత బాగా ప్రేమిస్తారా, ఇంత బాగా ప్రేమిస్తారని నాకు తెలీదు. ప్రేమంటే ఇదేనా? ప్రేమంటే ఇదేనా? ప్రేమించుకుందాం రా. ప్రేమంటే ఇదేరా, నేర్చుకుందాం, మేము ప్రేమించుకుంటాం. థ్యాంక్ యూ అండి. అండ్ మా రవి శిల్పాళ్ళు అన్నట్టు మొంటి మొగుడు పెంకి పెళ్ళం కాన్సెప్ట్ చాలా బాగుంది, తీసుకురండి. తప్పకుండా. ఈవిడ కూడా మ్యారీడే, మన ఎయిర్ ఫోర్స్ బ్యాచే, అందుకే ఫస్ట్ రిక్వెస్ట్ అక్కడ నుంచి వస్తుంది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. త్వరలో ఆ టైటిల్ తో మీ దగ్గరికి రాబోతున్నాం. బట్ డోంట్ టేక్ కేర్ అండి. బాబాయ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, శ్రీలక్ష్మి గారు కాల్ ఎలాగో పెట్టేశారు కాబట్టి ట్రైలర్స్ మాత్రం షూట్ చేసి పంపించండి అమ్మా. మాకు ఛానల్ చూపెట్టుకోవాలి, చాలా విషయాలు చూపించాలి ఇక్కడ. దట్స్ ఇట్ అమ్మ ప్రదీప్, రియల్లీ ఆసమ్. 2.5 years తర్వాత 2 years 2010 ఎండింగ్ లో కలిసాం మనం. నువ్వు మిర్చి వదిలేసే ముందు మళ్ళీ 2012 ఎండింగ్ లో కలిసాం. ఈ 2 years గ్యాప్ బాగా వర్కౌట్ అయింది, చాలా నవ్వుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ లక్కీ కాలర్ అంట. హలో అవిన్ సార్. అంబరీష్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ ప్రదీప్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. బాగుంది, నీ షోస్ బాగున్నాయి. నీ షో వింటున్నాను 1 hour నుంచి 2 hours నుంచి. అవునా? భరిస్తున్నారు, వింటున్నారు కదా? కాకపోతే నా షోలో తుప్పంతా పోయిందిలే. ఐఎమ్ సో హ్యాపీ. అవునా? మనం పనికొచ్చాం. పేలింది. సార్ మార్నింగ్ మీకు మంచి రేంజ్ లో టార్చర్ ఇచ్చామన్నమాట. అయితే తుప్పొదలు కొట్టాం. పేలింది బాగా పేలింది సరే. ఇట్ ఈస్ రియల్లీ ఫన్ సార్. పక్కన కప్పు కాఫీ పెట్టుకుని ఫోన్ చేస్తున్నా, ఎందుకని మంచిదని. అవునా? సేఫ్ సార్, మేము టీ తాగాం ఇప్పుడే. బిస్కెట్ తిని బిస్కెట్ ముంచి మరి. కానీ సార్ నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఫన్ తెలుసా. ఇలాగా యూనో నాకు ఇలాంటి రేర్గా దొరుకుతాయి ఛాన్సెస్, ఆపర్చునిటీస్ మాట్లాడడానికి. అండ్ దట్ టు ఓవర్సీస్ నుంచి యూనో అండ్ సంబడి అంత ఇంట్రెస్ట్తో అక్కడి నుంచి కాల్ చేసి మాతో మాట్లాడడం అనేది, షేరింగ్ సో మచ్ థింగ్ అండ్ ఇట్స్ రియల్లీ ఫన్ సార్ నిజంగా.
అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ నిజంగా కాల్ చేసి. చాలా హ్యాపీగా ఉంది మీతో మీరు అంతా మాట్లాడతాం. ఎస్ సార్ సూపర్. సో ఎలా ఉంది సార్ అక్కడ? చిన్న తరం మీద చుట్టాగానే ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడడం తెలియదు కానీ లైవ్ గా మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సార్, సేమ్ హియర్. ఎలా ఉంది సార్ అక్కడ? ఆల్ హ్యాపీ సార్? మాకు బాగానే ఉంటుంది. సౌత్ కేరళ సేమ్ జస్ట్ లైక్ హైదరాబాద్ లాగా ఉంటుంది. ఓకే, పర్వాలేదు వెదర్ వైజ్. సేమ్ వీక్ అలా చల్లగా ఉంటుంది కానీ మిగతా డేస్ అన్ని హాట్ గానే ఉంటుంది. అక్కడ కూడా ట్యాంక్ బండ్ లో చెత్తేస్తున్నారా సార్? ప్రపంచం ఒకటే, మనుషులు కాదా వేసేది. మన వాళ్ళు ఎక్కడున్నా ఒకటే కదా. నో నిజాలు నో నిజాలు. అది కాదు, మన ప్రకృతిని పెంచుతున్నాం. అది ఎస్ సపోర్ట్ చేస్తున్నాం మనం, నేచర్ రక్షకులం మనం. అరే ఎక్కడున్నా మనం మనలాగే బంధిస్తే కష్టం ప్రదీప్, వదిలేయాలి అంతే. వాళ్ళ రూల్ మనం ఫాలో అయ్యేది. ఫ్రీడమ్ ఇచ్చేసిన వాడు ఇష్టం, ఇంకెక్కడ పడితే అక్కడ రెచ్చిపోతాడు. సార్ ఇండియన్స్ ఎంత గ్రేట్ అంటే తెలుసా సార్, ఎవరు పెట్టిన రూల్స్ ని ఫాలో అవ్వరు సార్, వాళ్ళకంటూ ఒక రూల్స్ పెట్టుకుంటారు. మనం ట్రెండ్ క్రియేటర్స్, ట్రెండ్ సెటర్స్. బర్త్ వస్తుంది, అది ఆటోమేటిక్ మనం చెప్పక్కర్లేదు. అది బ్లడ్, అది బ్లడ్ లో ఉంటుంది అది మనకి. అందులో తెలుగువాడు బ్లడ్ అంటే నరాల్లో సార్. ఇక్కడ షాపులోకి వెళ్తే అక్కడ సెక్యూరిటీ కెమెరాలు చూడక్కర్లా, వీడు మామూలే అనుకుంటారు. మనడే చూడగానే నోటీస్ ఫిగర్ డింగ్ అని అడుగుతుంది, స్ట్రీట్ లైట్ లాగా తొందరగా. ఇంకేంటి ప్రదీప్, యుఎస్ఏ ప్లాన్స్ ఉన్నాయా రావడానికి? లేకపోతే అనుకుంటాను సార్ ఎప్పుడైనా మంచి బ్రేక్ తీసుకుని రావాలి అని. యాక్చువల్లీ బాగుంటుంది షోస్ ఇక్కడ. ఎస్ తప్పకుండా. అండ్ అక్కడ కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి అక్కడి నుంచి కూడా. సో చెకింగ్ అవుట్. షోస్ చాలా బాగుంటాయి, మేము చూస్తుంటాను జనరల్ గా. నేను సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఇంట్లో వాళ్ళందరినీ అడిగానని చెప్పండి. థ్యాంక్ యూ అంబరీష్ గారు. మరి షో టైం ఆల్రెడీ అయిపోయింది, 3 నిమిషాలు ఎక్స్ట్రా తిన్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్ఫార్చునేట్లీ మేము ఇద్దరం కలిసి ఎవరైనా బాధ పెట్టుంటే మమ్మల్ని మన్నించండి. ఇదంతా ఫర్ ఫన్ వి మేడ్. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఇది ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. తను అంటే మన అజయ్ ఎలా చెప్పాడు అలాగే మాట్లాడాను నేను. స్క్రిప్ట్ ఇది, ఎవరెవరిని ఏమేమి అనాలో నాకు రాసిచ్చాడు ఇక్కడ. సో అండ్ అప్పుడప్పుడు ఎక్కువ తిట్టమని గిల్లాడు, కానీ మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే మిమ్మల్ని ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చామని అనుకుంటున్నాం యాక్చువల్లీ. సరే, బట్ ఆల్ పార్ట్ ఆఫ్ ఫన్. మీరు మమ్మల్ని తిట్టారు, మేము మిమ్మల్ని మెచ్చుకున్నాం. అది లేకపోతే ఫన్ రాదు. ఎస్, బట్ ఇట్స్ సో గుడ్ బీయింగ్ ఇన్ దిస్ షో అవెన్. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. అడగగానే కాల్ చేసి ప్రదీప్ వస్తావు అనగానే థ్యాంక్ యూ సో మచ్ ఇలా అడగగానే వచ్చినందుకు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. కొంచెం నన్ను కూడా లాక్కో తప్పకుండా త్వరలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే గైస్. మళ్ళీ రేపు కలుస్తాను నాగరాజ్ గారితో పాటు మన జాతకం షోలో. అండ్ అప్పటి వరకు వింటూ ఉండండి. అండ్ సీరియస్లీ ఐ ఫీల్ సో హ్యాపీ టుడే. 2 years తర్వాత మళ్ళీ నా పాత ఫ్రెండ్ నేను కలిసాను. అండ్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. చాలా కడుపు ఈరోజు మాత్రం రాత్రి బిర్యానీ తినాల్సిన అవసరం లేదు, పప్పన్నం తిని పడుకుంటాను. చలో అది సంగతి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ అవిన్ గాడు. బట్ బిఫోర్ సైనింగ్ ఆఫ్, చాలా రోజులని చెప్పుకొని, ఫెయిత్, హోప్, love, these 3 things remain. So love each and every person as you love yourself. మా ప్రదీప్ లాగా మాత్రం కాదు. Take care, love you all. Bye bye guys.